121వ అధ్యాయం, Psalms 121. ఐదవ వచ్చి 5th verse. కీర్తన 121 5వ వచనం, Psalms 121:5. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. అలాగే 2 కొరింథియన్స్ 2వ కొరింథీయులు 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువు. 2 Corinthians chapter 3 verse 2 and 3. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? Ye are our epistles written in our hearts, known and read of all men. 3వ వచనం, రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. Praise the Lord. For as much as ye are manifested declared to be the epistles of Christ, ministered by us, written not with ink but with the Spirit of the living God, not in tables of stone but in fleshy tables of the heart. Amen. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, జీవాధిపతి నాయన, ఉదయకాలం మరొకసారి నీ యొక్క వాక్య బలం మేమందరం సమీపిస్తూ ఉండగా వాక్యంతోనూ ఆత్మతోనూ మమ్మల్ని నింపమని, నడిపించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించమని, నీ యొక్క ప్రసంగం ద్వారా మా లోపలికి ఉద్యమాన్ని తీసుకురమ్మని, ఆ ఉద్యమం దేవా మాలో ఉన్న ప్రతి వ్యర్థమైన దాన్ని తీసివేసే కృపని అనుగ్రహించమని బాధపడుతున్నాం. నిశ్చయంగా దేవా నీ యొక్క ఆత్మతోనూ శక్తితోనూ బలంతోనూ మమ్మల్ని నింపమని, దీవించమని, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లేఖనము స్పష్టముగా అర్థమయ్యే రీతిలో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరూ కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు చిత్తమైతే గత వారం నుంచి వర్తమాన వాస్తవంగా జరుగుతున్నది, దానికి ఇది కొనసాగింపుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. We are in him. We were in him. We are in him. మనము ఆయనలో ఉన్నాము. అది జరిగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్, ఇప్పుడు కూడా మనం ఉన్నాము. We will be in him. మనము ఆయనలో ఉంటాము. మనం గతంలో ఉన్నాము, ఇప్పుడున్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. కాబట్టి గమనించండి, మనము ఆయనలో ఉన్నాము అన్న అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని సూచిస్తుంది. అయిపోయిన కాలము, జరుగుతున్న కాలము, జరిగిపోయిన కాలం, జరగబోయే కాలం, ఈ మూడింటికి సంబంధించి మనం ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నాము అనడానికి మనకి దేవుడు కొన్ని ఉదాహరణలు ముందుగా ఇచ్చున్నాడు. వాటిలోంచి మన లేఖనంలోంచి చూసినట్లయితే దేవుని యొక్క లేఖనము మనకి స్పష్టతిస్తుంది, మనం ఎవరో మనకి తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, చూడండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా? ఎక్కడ రాయబడింది అంటే ఇది అపోస్తలుడైన పౌలు అన్నాడు, మా హృదయాల మీద వ్రాయబడి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా? ఇప్పుడు ఎవరి పత్రిక? మనం ఎవరమండి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పత్రిక. సరే చూద్దాం, మనం ఎలా రాయబడ్డాము? రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక ఎలా రాయబడ్డాము? మెత్తని హృదయములు అని పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో. పాత నిబంధన మీకు గమనించినట్లయితే పాత నిబంధనలో దేవుడు మోషేకి రాతి పలకలు ఇచ్చినప్పుడు మోషే తన వేలుతో రాసినట్టుగా అక్కడ బైబిల్ చెప్తున్నాడు. లేదా నీ కాల ప్రవక్త చెప్పున్నాడు. ఆయన తన వేలుతో ఆ రాతి పలక మీద అక్షరములు చెక్కి ఆ రాతి పలక వాళ్ళకి ఇచ్చారు. అయితే అదే దేవుడు మన విషయానికి వచ్చేసరికి
మనకి రాతి పలక ఇవ్వలేదు, ఆయన వేలుతో రాయలేదు. మరి మనకైనా ఎలాగ ఇచ్చాడంటే మెత్తని హృదయముల మీద ఎలాగ రాశారంట? ఆత్మచేత. అంటే ఇప్పుడు మనం దేని చేత రాయబడ్డాము? దేవుని యొక్క ఆత్మచేత మనం రాయబడి ఉన్నాం. కాబట్టి గమనించండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. పాత నిబంధన కాలంలో రాసిన ధర్మశాస్త్రము మనుషులు తప్పు చేసినప్పుడు వాళ్ళకి శిక్ష విధిస్తా ఉన్నది. అయితే కొత్త నిబంధనలో వచ్చిన పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నదంటే ఆ మనిషిని క్షమించి, వారు కానీ పాపాలు ఒప్పుకున్నట్లయితే వారిని క్షమించి వారికి నూతన జన్మిస్తున్నది. కాబట్టి ఏం చేస్తుంది? అక్కడేమో శిక్ష అనేది ఉంటే ఇక్కడేమో జీవం అనేది ఉన్నది. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. కాబట్టి ఈ రోజు మనం ఏమి కలిగి ఉండాలి? ఏమి కలిగి ఉన్నాము? ఆత్మ కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉన్నాము? ఇప్పుడు ఆత్మనే కలిగి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మేము అక్షరముకు బద్ధులము కాదు కానీ ఆత్మకే బద్ధులమై ఉన్నాం. మేము లోబడే దానికి ఆత్మకి. ఆత్మ చేత అక్షరం వచ్చిందండి, అక్షరం చేత ఆత్మ రాలేదు. ఆత్మ ప్రేరేపణ చేత అక్షరం పుట్టింది, ఆత్మ ప్రేరేపణ చేత ప్రవచనం పుట్టింది, ఆత్మ ప్రేరేపణ చేత సమస్తము కలిగింది. దేవుడు యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగించబడినప్పుడు ఆయన నోట్లోంచి ఒక్కొక్క మాట వచ్చినప్పుడు ఒక్కొక్కటి కలిగినది. ఆ కలిగిన మాటలోనే ధర్మశాస్త్రం కూడా కలిగింది, ఆ కలిగిన మాటలోనే సమస్తం కలిగినది. అయితే ఆయన యొక్క ఆత్మ స్వరూపంలో దేవుడు మనం సృష్టించున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశారంటే ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. చూడండి, ఆయన జంతువులకు ఆత్మ ఇవ్వలేదు, చెట్లకు ఆత్మ ఇవ్వలేదు. ఆయన స్వరూపంలో ఆయన సారూప్యంలో సృజించబడిన మనకి మాత్రమే ఆత్మ ఇచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి లెక్కప్ప చెప్పాలి? అక్షరములు కాదండి, ఆత్మకి లెక్కప్ప చెప్పాలి. కాబట్టి ఈ రోజు గమనించి నీకు చిన్న మాట మీకు చెప్పాలనిపిస్తుంది నాకు. మరి అనేక డినామినేషన్ లో ఉన్న అనేక మంది ప్రజలకి ఈ రోజు బైబిల్ మొత్తం బట్టి పట్టారు. బైబిల్ అంతా వాళ్ళకి నోటికొచ్చు, అయినా కానీ వాళ్ళు డినామినేషన్ లో నిలుక్కుపోయి ఉన్నారు. ఏంటి కారణము? ఏం కావాలి వాళ్ళకి? ఏమి లేదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఏమున్నది? బట్టి పెట్టారు. అక్షరం మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నది. ప్రతి ఒక్క లిటరేచర్ వాళ్ళు కలిగి ఉన్నారు, ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క పుస్తకం కలిగి ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం కొత్తగా ఉందంటే పరిశుద్ధాత్మ కొత్తగా ఉన్నది. మరి వాళ్ళు అనుకుంటారు తెలుసా, ఈ బైబిల్ మొత్తం నేను చదివేస్తా ఉంటే ఒకతో నేను ఎత్తపడతానంటారు. నువ్వు బైబిల్ చదువుతా ఉంటే ఎత్తపడతావని ఎక్కడన్నా ఉన్నదో ఒక వాక్యంలో అన్నా. సరే, ఇంకా కొంతమంది నేను ఈ మధ్య కూడా మాట్లాడున్నా. వాళ్ళ దగ్గర ఒక జపమాల ఉంటుంది తెలుసా మీకు? ఎందరు ఎక్కడన్నా జపమాల? రోసరీ, రైట్. ఒక జపమాల పెట్టుకుంటారు వాళ్ళు. ఈ జపమాల పెట్టుకొని పొద్దున్న సాయంత్రం దాకా నేను ఎత్తపడతాను 100 సార్లు అనుకుంటారు. అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎత్తపడిపోతాను. జరుగుతుందా చెప్పండి. సరే, ఏదో వద్దు, నేను ముందు ఒక శానిటైజర్ పెడతాను. ఈ శానిటైజర్ నేను చేతులు రాసుకోవా? నేను దాని ముందు పెట్టుకొని నేను శానిటైజర్ రాసుకుంటాను, అయితే శుభ్రపడితే 2 సార్లు అనుకుంటాను. అవుతాయా? ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇది తీసి దాన్ని ఓపెన్ చేసి నా చేతుల మీద కొట్టుకుని రుద్దుకున్నప్పుడు అది నాకు అప్లై అవుతుంది. అలాగే బైబిల్లో ఉన్న వాక్యం కూడా కేవలం నువ్వు చదవటం వల్ల, బట్టి పట్టడం వల్ల, నువ్వు జపంలాగా పొద్దున్న సాయంత్రం చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అది నువ్వు తీసుకొని దాన్ని చదివావు, అది నువ్వు తీసుకొని దాని ప్రకారం నువ్వు జీవిస్తావు ఉన్నప్పుడు పనిచేస్తుంది. కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నది? వాళ్ళు చదివి బట్టి చనిపోతున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే చదువు లేని వాళ్ళకి కూడా జ్ఞానం ఇచ్చాడండి. చదువు ఎక్కువైపోతే దేవుడు అక్కడ జ్ఞానం ఇవ్వడు. దేవుడు తన జ్ఞానం అక్కడ తీసేస్తాడు. ఎక్కడైతే దేవుడు జ్ఞానం తీసేసాడో అక్కడ వాళ్ళు శ్రమల్లో పడతారు. చదువు లేకపోయినా కానీ వాళ్ళు ఒక మాటని ఎలాగో చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుము అని ఒక మాట ఉన్నది. చిన్న మాట, అందరికి తెలిసింది. ఇప్పుడు నేను చదివేం చేశాను? నేను ఒప్పుకోను, నేను బాప్తిజం తీసుకున్నట్టే. ఒప్పుకోవటం వేరు, తీసుకోవటం వేరు. రెండింటి తేడా ఉన్నదా? ఒప్పుకున్న వాడు ఏం చేయాలి? తీసుకోవాలి. మీ ముందు తీసుకొచ్చి భోజనం పెట్టారు, నేను తిన్నట్టే. ఆకలి తిరుగుతుందా? అదేం చేయాలి? ముందు పెట్టిన భోజనాన్ని నువ్వు తీసుకోవాలి, చేయి పెట్టాలి, తీసుకోవాలి, దాన్ని నోట్లో పెట్టుకోవాలి, నవలాలి, మింగాలి, లోపలికి దిగాలి. ఇదంతా ఒక కార్యక్రమం, దానికి ఒక ప్రాసెస్ ఉన్నది. ఇదేమి చేయకుండా నా ముందు పెడితే సరిపోయినట్టు ఎలా ఉంటుంది? కాబట్టి అక్షరము చంపుతున్నది, అది పూర్తిగా ఇవ్వటంలో. అయితే నువ్వు ఆత్మ కలిగి లేకుండా అక్షరం ఎంత బట్టి పడ్డా ప్రయోజనం లేదు. ఈ కాల ప్రవర్తించాడు, నువ్వు ఎంత గొప్ప వాక్యము కలిగి ఉన్నా దాని మీద పరిశుద్ధాత్మ గారు కుమ్మరించబడకపోతే అది వ్యర్థం.
సో వితౌట్ హోలీ స్పిరిట్ యూ కాంట్ డూ ఎనీథింగ్. నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా ఏమీ చేయలేవు. ఏంటి కారణము? అక్షరం ఉన్నది, జ్ఞానం ఉన్నది, వాక్యం ఉన్నది, బైబిల్ ఉన్నది, నీకు సిద్ధాంతం ఉన్నది, బోధ ఉన్నది, అన్నీ ఉన్నది. అయితే కావాల్సినది పరిశుద్ధాత్మ. ఈరోజు ఆయన అంటారు చూడండి, మెత్తని హృదయములోని పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో. మనం దేంతో రాయబడ్డామంట? ప్రజలో For as much as ye are manifestly declared to be the epistles of Christ, ministered by us, written not with ink, but with the Spirit of the living God. దేంతో రాయబడ్డాము? స్పిరిట్ ఆఫ్ ది లివింగ్ గాడ్. జీవము గల దేవుని ఆత్మ అండి. అది జీవము లేని దేవుని ఆత్మ కాదండి, జీవము గల దేవుని ఆత్మ చేత రాయబడ్డాం. కాబట్టి ఇప్పుడు జీవము గల దేవుని ఆత్మ చేత రాయబడినట్లయితే ఆ సంఘం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ సంఘం ఏ సంఘం అంటే జీవము గల దేవుని సంఘము. జీవము లేనిది కాదండి. చూడండి, ఇకాద ప్రవక్త అంటాడు, దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎటువంటి సంఘమును తీసుకుంటాడంటే జీవము కలిగిన సంఘమును, ఉజ్జీవంతో ఉన్న సంఘమును, అటువంటి దాన్ని దేవుడు తీసుకుంటాడు. అలాగే అంటాడు, శక్తి కలిగిన సంఘం ఆయన తీసుకుంటాడు. శక్తి లేని సంఘం తీసుకోడు. నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు కుదరదు, నేను రాలేను అనేవాళ్ళు దేవుడికి అవసరం లేదు. అటువంటి సంఘము దేవుడికి అవసరం లేదు. అలాంటి వాడు వధువులో ఉండలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఈరోజు నాదే పెళ్ళి అనుకుందాం. నా పెళ్ళని నవ్వుతున్నారు, అనుకోమని చెప్పారు, చేసుకోవడం లేదండి. ఉదాహరణకి మీరు ఎవరిదైనా పెళ్ళని మీరు ఒప్పుకోకపోవచ్చు, అందుకని నా పెళ్ళి అనేది మీకు చెప్తాను జరుగుతున్నాను. అంతేగాని భాస్ గారు ఇంకొక పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇక నాకు ఉద్దేశం ఏంటంటే, ఈరోజు వివాహం నాదే, నేనే వధువుని. పెళ్లి మంటపం రమ్మంటే ఇప్పుడు నేనేమనాలి? ఎగిరి గంతేసి అసలు నేను ముందుండే రెండు ఇంకా టైం పోతే అక్కడికి వెళ్ళాలి పద నేను అనాలి అందరూ. అంతేగాని నువ్వు రా కొద్దిసేపు ఫీల్ చేసుకో, లే, కూర్చో, రెడీ అవ్వు, సిద్ధపడు అని నేను అంటున్నానంటే నేను ఎవరిని వినబడనా? అసలు నా లోపల ఏమన్నా వధువు లక్షణం ఉన్నట్ట లేనట్ట, మచ్చుకు కూడా లేవన్నట్టు. అంటే అలాంటి వధువు సిద్ధపడలేదని. ఇప్పుడు దేవుడు వచ్చి ఎవరిని తీసుకెళ్తారండి? సిద్ధపడిన వారినా సిద్ధపడని వారినా? బైబిల్ చెప్తా ఉన్నది, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, వధువు తనను తాను సిద్ధపరచుకుంది. 19వ అధ్యాయం. వధువు తనను తాను సిద్ధపరచుకుంది. ఆమెను ఎవరో సిద్ధపరచడం కాదండి, ఆమె సిద్ధపరచుకున్నది. ప్రజలో ఎస్తేర్ అక్కడికి వచ్చినప్పుడు ఎస్తేర్ని సిద్ధపరచడానికి అక్కడ పనివారికి పడ్డారు. అది పాత నిబంధన మాదిరి. ఇప్పుడు కొత్త నిబంధనలు ఏంటి? వధువు తనను తాను సిద్ధపరచుకుంటున్నది. మనలో ఇంకో రెడీ చేయాలా? మన వయసులో ఎంత అండి? చిన్న పిల్లలమా? ఇప్పుడు మా ఇంట్లో మైకేల్ ఉన్నాడు, మైకేల్ని తయారు చేయాలంటే ఇంకొకరు కావాలి. ఇప్పుడు మన సిద్ధపరచాలంటే నాకు ఇంకొకరు ఫోన్ చేసి రెడీ చేయాలా? నన్ను ఇంకొకరు పిలిచి రెడీ చేయాలా? ఎవరు రెడీ చేయాలి? ఎవరెవరు రెడీ చేయాలి? నేను రెడీ అవటమే కాకుండా నేను ఇంకొకరు రెడీ అవటానికి కావాల్సిన ఏర్పాటు నేను కలగజేయవలసి ఉన్నది. వింటున్నారా? నిజమే నేను వధువునై నేనేం చేయాలంటే నేను సిద్ధపడిందే కాక ఇంకొకరు సిద్ధపరచాలి. ప్రజలు దట్ ఈస్ దాన్ని ఏమంటామంటే అది వధువు యొక్క లక్షణం, వధువు యొక్క గుణ లక్షణం. కాబట్టి గమనించండి, మనం ఇప్పుడు దేని చేత రాయబడ్డాము? జీవము గల దేవుని యొక్క ఆత్మ చేత రాయబడిన పత్రికలు మనమై ఉన్నాం. సో ఇప్పుడు జీవం గల దేవుడి ఆత్మ చేత మనం రాయబడిన వారమైతే మన లోపల ఏమన్నది? దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఈరోజు మనం ఏమి కలిగి ఉన్నామంటే, నీవేం కలిగి ఉన్నామంటే, నాకు ఇల్లు ఉన్నదండి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నదండి, నా గుట్టు మీద గోల్డ్ ఉన్నదండి, నా ఇంటి పక్కన స్థలం నాకు ఉందండి, ఇవన్నీ కాదండి. నువ్వేమి కలిగి ఉన్నావంటే ఒక్కడే కలిగి ఉన్నావు, స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి గమనించండి, ఒకసారి ఒక దినము ప్రవక్త ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ ఇంట్లో ఒక ఎడ్ల బండి ఉన్నది. ఎడ్ల బండిలో ఒక వ్యక్తి ముందు కూర్చొని ఎడ్ల బండి నడుపుతున్నాడు. ఎడ్ల బండి వెనకాల దాంట్లో ఒక స్త్రీ కూర్చొని, స్త్రీ ఒళ్ళు ఒక చిన్న పిల్లని పెట్టుకుని కూర్చొని ఉన్నది. ఒక పక్క ఒక చిన్న బట్టలు కూడా ఒకటి ఉన్నది. ప్రవక్త అక్కడ కూర్చొని అదే ఫోటో చూస్తా ఉన్నాడు, ఆ పెయింటింగ్ ని. ఇంతలో ఆ ఇంటి యజమాని వచ్చాడు, ప్రవక్తను చూశాడు. ఏంటి దాన్ని చూస్తున్నా ఉన్నాడు. చూస్తున్నాడు అన్నాడు, అది చాలా బాగున్నది, అది చాలా సహజంగా ఉన్నది ఆ పెయింటింగ్ అనుకుని చూస్తున్నా అన్నాడు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి అన్నాడు, అది ఎవరో కాదు, ఆ ముందు నడిపేది మా నాన్న, వెనక కూర్చున్నది మా అమ్మ, ఆ ఊళ్ళో ఉన్నది నేనే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు ఏ ఆస్తి లేదు, అది అలా వచ్చాను.
అయితే ఈ రోజు రాబ్రహ్మానికి చూపిస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టించి అదిగో దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల వరకు ఉన్న పొలం మొత్తం మాదే. ఇదిగో ఈ కుడి పక్కన చూడు, ఈ కుడి పక్కన కనిపించే ఆ చెట్టు చివరి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, అవి మాకున్న బ్యాంకులు, అక్కడ వరకు కూడా అంతా మాదే. ఇటు పక్కన చూడు పెద్ద పెద్దగా పొగొట్టాలు కనిపిస్తున్నాయి కదా, ఆ పొగొట్టాలని మా ఫ్యాక్టరీలు, అక్కడ వరకు ఉన్నది మొత్తం మాదే. ఈ వెనకాల అయితే ఎంత ఉందో నాకు తెలియదు. మనం ఏమంటాం? దేవుని దీవించాడు, దేవుని ఆశీర్వదించాడు, దేవుని అలా చేశాడు ఇలా చేశాడు. అయితే ఆయన ప్రవక్త ఆయన ఏమన్నాడంటే, మంచి సోదరా అక్కడ నుంచి సంపాదించావు. ఎక్కడ సంపాదించావు? అప్పుడు దాకా నాకు అంతుంది ఇంతుందని చెప్పి ఆయన కామ్ అయిపోయాడు. ఎందుకంటే ఇక్కడ సంపాదించే పనిలో పడి అక్కడ పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి కావాల్సింది బతకడానికే. గుర్తుపెట్టుకోండి, నీ కుటుంబము నీవు బతుకుతున్నప్పుడు నీకు ఎటువంటి ఆటంకము కలగకుండా ఉండే అంతా నీకు ఇక్కడ కావాలి. దావీదు అంటాడు, అయ్యా నాకు ఎక్కువ ఇవ్వద్దు, నేను మర్చిపోతానేమో, తక్కువ ఇవ్వద్దు, నువ్వు దూషిస్తావేమో. మనకి ఇవ్వాల్సినంత పని చేసి నాకు ఇవ్వాల్సిన జీతం ఇచ్చామనుకో, మనం ఏమంటాం? ఎక్కువ ఇస్తే చెప్పండి వినమల్ల, నాకు ఎక్కువ ఇస్తే ఆ యజమానికి మన గౌరవం ఇవ్వండి, నాకు గౌరవం తగ్గిపోతుంది. తక్కువ ఇస్తే ఎమ్మటే మొక్కలో కనిపిస్తుంది, నాతో పని చేయించుకుని నాకు ఇవ్వాలి, చూసావా? ఎమ్మటే మనం పెడుతున్నాం. కాబట్టి గమనించండి, అంటే ఇక్కడ ఏంటి, ఈ డబ్బు అనేది మనలో ఉన్న భావాన్ని మారుస్తా ఉన్నది. అయితే డబ్బు లేకపోతే ఆస్తి నీ భావాలు మార్చకూడదండి. మార్చాల్సింది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం మనం మార్చాలి. కాబట్టి అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవుడు మనల్ని రాతి పలకల మీద రాయలా, మెత్తని హృదయం అనే పలక మీద దేవుడు రాశాడు. దేంతో రాశాడు? జీవంగా అయిన ఆత్మతో రాశాడు. కాబట్టి ఈ రోజు దేవుడు పాత నిబంధనల వాళ్ళకేమో 2 రాతి పలకలు ఇచ్చాడు. అయితే రాతి పలకలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, దాని మీద రాసిన 10 ఆజ్ఞలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అలాగే ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉన్నది. ఈ రోజు మన దగ్గర ధర్మశాస్త్రం లేదండి, ఈ రోజు మన దగ్గర అక్షరం లేదండి. ఈ రోజు మనం ఏమన్నా కలిగి ఉన్నామంటే ప్రభు యేసుక్రీస్తుని కలిగి ఉన్నాము, అంటే వాక్యాన్ని కలిగి ఉన్నాము, అంటే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాము, ఆయన యొక్క పునరుత్థాన శక్తిని మనం కలిగి ఉన్నాము. ఈ రోజు మనం నడిపించేది ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కింద ఈ దినం మనం ఉన్నాం. కాబట్టి గమనించండి, ఈ రోజు నేనేమన్నా అయి ఉన్నానంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మాత్రమే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన వాడని చెప్పండి. చదివిన బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్ అన్న మెసేజ్ మాట్లాడుతున్నా. And no matter how real it seems when a man is telling it, ఎవరైనా ఒక వ్యక్తి నీకు చెప్పేటప్పుడు అతను చెప్పేది ఎంత వాస్తవంగా ఉన్నప్పటికీ కూడా, హౌ రియల్ హిస్ డ్రీమ్ ఈస్. ఒక వ్యక్తికి ఒక కళ వచ్చింది. ఈ కళ వచ్చినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇదిగో నాకు ఈ కళ వచ్చింది, నాకు దేవుడు ఇలాగ మాట్లాడాడు, నాకు ఈ దర్శనం వచ్చింది, నాకు ఈ ప్రత్యక్షత వచ్చింది. అది అతను నీకు ఎంత బాగా చెప్తున్నా, దాన్ని ఎంత చక్కగా వివరించినా కూడా ప్రవక్త అన్నాడు, if the Bible, if that dream doesn't reflected the light on it, ఒకవేళ బైబిల్ కి సంబంధించిన వెలుగుగా దాని మీద పడకపోయినట్లయితే, అది ఎంత గొప్ప సత్యమైనప్పటికీ, అది ఎంత గొప్ప నిజమైనప్పటికీ, ఎంత గొప్ప ప్రత్యక్షత అయినప్పటికీ అని అంటున్నాడు, లీవ్ ఇట్ అలోన్. ఏం చేయాలంటే దాన్ని వదిలేయాలి. నాకు కళ వచ్చింది, నాకు వచ్చిన కళ ప్రకారం ఏమంటారంటే, ఇదిగో దేవుడు నాతో పాటు ఉన్నాడు, ఈ కళ నాకు రుజువు అంటాను. అయితే నీకు వచ్చిన కళ లాగా ఉండాలి, వాక్యానికి లోబడిన కళ ఉండాలి. వాక్యము దాటున్న కళ నీకు వచ్చి ఉండకూడదు. అది నీకు వాక్యానికి లోబడేదా, వాక్యానికి లోబడినదా నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు దేవుడు ఒక ఆత్మ కలిగి ఉన్నప్పుడు నీకు ఒక వివేచన వస్తుంది. వివేచన లేకుండా ఒక చిన్న మాట చెప్పండి. ఇప్పుడు దేవుడు నన్ను ఒక పని చేయమన్నాడు, నాకు ఒక కళ వచ్చింది, ఈ కళలో దేవుడు నేను ఒక పని చేయమన్నాడు. అయితే మొట్టమొదటి నేను ఏం చేయాలంటే, నేను చేసే పని సరైనదా కాదా, 2 నాకు వచ్చిన కళ దేవుడి నుంచి వచ్చిందా లేదా, ఈ 2 నాకు తెలియాలి. ఈ 2 తెలియకుండా కొన్నిసార్లు మనం ఏం చేస్తామో, నాకు ఒక కళ వచ్చిందనో ఒక దర్శనం వచ్చిందని నా ఇష్టంగా వెళ్ళిపోతూ ఉంటాం. నా ఇష్టంగా వెళ్ళిపోకూడదండి. ఈరోజు సమస్యల్లో ఎక్కడంటే అది అక్కడే వస్తున్నది. నాకు ఒక కళ వచ్చేసింది, ఆ కళకి నాకు దేవుడు చెప్పేశాడు, ఆ దర్శనం దేవుడు నాకు చెప్పేశాడు. అయితే నీకు వచ్చిన కళ లేకపోతే నీకు వచ్చిన దర్శనం, కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. కళ వేరు, దర్శనం వేరు. తెలుసా మీకు రెండింటి తేడా? కళ అంటే డ్రీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజన్.
విజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డ్రీమ్. సో రెండింటికి వ్యత్యాసం ఉన్నది. నువ్వు నిద్రపోతా ఉన్నప్పుడు వెన్ యు ఆర్ ఇన్ అన్కాన్షియస్ స్టేజ్ యు విల్ గెట్ డ్రీమ్స్. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు, అచేతన అవస్థలో ఉన్నప్పుడు, నీ మైండ్ పని చేయకుండా ఉన్నప్పుడు నీకు వచ్చేది కళ. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉండగా, చూస్తూ ఉండగా నీ కళ్ళ ముందు కనిపించే దర్శనం. రెండింటికి తేడా ఉన్నది. అయితే గమనించండి, ఈ రెండింటిలో పొరపాట్లు కూడా ఉంటాయి. ఏంటి పొరపాటు అంటే, నువ్వు ఏదో ఒకే కళ గురించి ఆలోచిస్తా ఉండి పడుకున్నావంటే నీకు అదే కళ వస్తుంది. సరే, ఇప్పుడు కొంతమంది చెప్తాను, మరి మీకే తెలియాలి. ఆ చిన్నతనంలో ఈ దెయ్యాల సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. పగలు దెయ్యాల సినిమాలు చూస్తారు, రాత్రి పడుకుంటారు. వాళ్ళ పరిస్థితి తెలుసా మీకు? ఎలా ఉంటుంది? పగలు చూడొద్దంటే ఎవరు చూసేది. రాత్రి పడుకున్నాక ఏం జరుగుతుంది? ఒక్కళ్ళే పోరు. బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కళ్ళే పోరు. ఇల్లు మొత్తం గందరగోళం. నిజమా కాదా? నేనంటున్నాను, ఇప్పుడు దేవుడు ఇచ్చింది అది. నీ అంతటా నువ్వు ప్రోత్సహించుకొని ఒక సినిమాను లేకపోతే ఏదైనా చూడకూడదు, ఏదో ఒకటి చూస్తున్నావు, నువ్వు దాని గురించి పదే ఆలోచిస్తూ ఉండటం వల్ల, నువ్వు పడుకోవటం వల్ల నీకు ఆ కళ వచ్చింది. ఇప్పుడు నేనంటున్నా, ఆ కళ దేవుడు ఇచ్చిందా? నో సార్, ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నీ యొక్క ప్రేరేపణ వల్ల వచ్చింది, దేవుడు ఇచ్చింది కానే కాదు. కాబట్టి గమనించండి, దేవుడు ఇచ్చేది వేరు, నీకు వచ్చేది వేరు. అయితే ఇప్పుడు ఒక గుంపు ఉన్నది. ఈ గుంపు ఏంటంటే, ఒక చాప, ఒక కుండ, ఒక పేపర్ల కట్ట, ఒక పెన్ను, ఇవన్నీ పక్కన పెట్టుకుని పడుకుంటారు. వర్తమానంలో అని చెప్తున్నా, బయట గురించి మనకు వద్దు అసలుకి. వీళ్ళు దేని కొరకు పడుకుంటున్నారా? ఎందుకు? రేపు దేని కోసం పడుకుంటారు? దర్శనాల కోసం, కళల కోసం. దర్శనాల కోసం, కళల కోసం వీళ్ళు ఒక కుండ పెట్టుకొని, ఒక పేపర్ పెట్టుకొని, గదికి మొత్తం తలుపులు వేసుకొని, భోజనం చేయకుండా ఉపవాసం అంట లోపల పడుకుంటారు. దేవుడు నాతో మాట్లాడాలని కళ రావాలి. వీళ్ళకి వచ్చి నేను ఏం చేస్తారంటే పేపర్లు రాస్తారు, రాసి మొత్తం తీసుకొచ్చి ఆ కుండలు వేస్తారు. పడుకోవటము, లేవగానే కళ వచ్చింది, కళ కోసం పడుకుంటారండి, దర్శనం కోసం పడుకుంటారండి. మొత్తం రాసి ఆ పేపర్లో మొత్తం చీటీ లాగేసి కుండలు వేస్తారు. మొత్తం అని అయిపోయాక కొండ మొత్తం కలిపి దాని లోపల నుంచి ఒకటి తీసి, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నారు. నేను అంటున్నా, ఇది ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చిందా? దేవుడు ఎప్పుడో నీకు లాటరీ ఏమని ఇస్తాడా? లాటరీలు దేవుడికి ఇష్టం లేదండి. ఇన్సూరెన్స్లు, లాటరీలు దేవుడికి ఇష్టం లేదు. స్పష్టం అది. దేవుడితో నువ్వు చూడమన్నట్టు అలా కనుక చేసావంటే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుడి పేరు చెప్పి వాళ్ళ దగ్గర ప్రజలు మోసం చేయడానికి, వాళ్ళ కళలని చెప్పి, దర్శనం అని చెప్పి మోసం చేస్తున్నారు. ఈరోజు గమనించండి, ఇక్కడున్న మీతో మాట్లాడాలంటే దేవుడు నేరుగా మీతో మాట్లాడతాడు. ఆయన నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే మీకేదైనా చెప్పాలని దేవుడు ఒకవేళ ఆశించినట్లయితే అది నాకు చెప్తే దేవుడు మీకు కూడా తెలియజేస్తాడు. లేదా దేవుడు ఇక్కడ నాలోంచి మీతో మాట్లాడుతున్నప్పుడు అది మీకు స్పష్టమవుతుంది. అయ్యా, ఇదే మాట దేవుడు మాతో కూడా మాట్లాడి మీరు అంటారు. అది దర్శనం అంటే, అది కళ అంటే. ప్రవక్త అంటే చూడండి, ఇటుపక్క నుంచి దేవుడు ఒక గీత గీస్తే, ఈ గీతకి ఇటు పక్కన పనిచేసిన దేవుడు ఇటు పక్కన కూడా పనిచేస్తాడు. రెండు పక్కన ఆయనే పనిచేయాలి. నాకు దర్శనం నుంచి నాతో మాట్లాడిన దేవుడు అది చెప్పేటప్పుడు మీతో కూడా మాట్లాడాలి. అంతేగాని లేదు అసలు నేను చెప్పినంత రాంగ్, నేను చెప్పింది ఫైనల్, ఇదే క్యారెక్టర్ నేను అంటున్నానంటే అక్కడ ఏదో తేడా ఉంది. రైట్? కాబట్టి గమనించండి, నువ్వు నిజంగా దేవుడు యొక్క ఆత్మచేతే రాయబడిన వారైతే నువ్వేమంటావంటే అదేంటో నువ్వు గ్రహిస్తావు. ఇవన్నీ ఎందుకని చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఎవరము? క్రీస్తు యొక్క పత్రికలు. ఎవరండి మనం? క్రీస్తు యొక్క పత్రికలు. క్రీస్తు యొక్క పత్రికల్లో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. వాక్యం అంటే ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరు సంబంధము? దేవుడు యొక్క సంబంధము. అయితే మనము దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాము? ఈ సంవత్సరం జనవరి 1 నుంచా? 2000 సంవత్సరాల క్రితమా? ఎప్పటి నుంచి ఉన్నాం మనం? జగత్తుకి పునాది వేయబడటానికైనా ముందు నుంచే మనం దేవుడి లోపల ఉన్నాం. సరే, ఇంకా మనకి బాగా అర్థం కోసం చెప్తాను. ఇప్పుడు దేవుడు ఆది కాండంలో కిందికి దిగి వచ్చి లెట్ ఇట్ బి లైట్ అంటున్నాడు. అంటే వెలుగు కలుగును గాక అంటున్నాడు. ఇప్పుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు అప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? వెలుగు కలుగును గాక అన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? దేవుడిలో ఉన్నావా? ఎస్ సార్. ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం?
మోషే రాతి బండ పగుల్లోంచి దేవుడు చూస్తున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అబ్రహాము దగ్గరికి దేవుడు దిగి వచ్చి శారాకి నీకు ఒక కుమారుడు పుట్టబోతాడని చెప్పినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అనవట్లా నాకెందుకు ఎక్కడున్నాం? మనం ఆయనలో ఉన్నాం. మనం బైబిల్లో ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 1:6 చెప్పిన దాని ప్రకారం నిజమైనట్లయితే మనము ఆయన లోపల ఉన్నాము. ఎక్కడ ఉన్నాం మనము? We were in him. మనము ఆయనలో ఉన్నాము. ఎప్పుడున్నాం మనము? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. జగత్తుకి పునాది వేయబడటానికి కన్నా ముందుగా ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనందరినీ ఏర్పరచుకున్నాను. అదే నిజమైనప్పుడు మనం ఎక్కడున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఉన్నాం. ఇంకా మాట మీరు చెప్పలేండి. అక్షరము చంపును ఆత్మ జీవింపజేయడానికి మనం మాట్లాడుకున్నాం దాని గురించి. దానికి ఇక్కడ మీకు ఇంకొక ఉదాహరణ చెప్పలేండి. ఆదికాండం 1:26-27 వచనంలో అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో నరులను మన పోలిక చొప్పున మన స్వరూపములో మనము తయారు చేద్దాం. ఏమంటున్నాడు ఆయన? లెట్స్ క్రియేట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. చూడండి, గాడ్ నెవర్ సెడ్ మై ఓన్ ఇమేజ్, బట్ హి సెడ్ అవర్ ఇమేజ్. దేవుడు ఎక్కడ? నా రూపంలో అలా, నా స్వరూపంలో అలా, మన పోలిక చొప్పున మన స్వరూపంలో. దీన్ని కొంతమంది అక్షరం తీసుకున్నారు, కొంతమంది ఆత్మను తీసుకున్నారు. అక్షరం తీసుకున్నాడు ఏమంటున్నాడు? అది అక్కడ ముగ్గురు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎవరన్నా ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వాళ్ళు ముగ్గురు ఒకళ్ళ. ఆత్మ ఈనుడేమో ఒకరు అంటున్నాడు, అక్షరం తెలుసుడేమో ముగ్గురు అంటున్నారు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఎండవేళ మధ్యాహ్నం పూట గుడారం దగ్గర కూర్చున్నప్పుడు సింధూర వనం దగ్గర ముగ్గురు మనుషులు అక్కడి నుంచి వస్తున్నారు. బైబిల్ స్పష్టంగా అంటుంది, ముగ్గురు మనుషులు వస్తున్నారు. అబ్రహాము అక్కడి నుంచి లేచి వాళ్ళ దగ్గరికి పోయి నడుంబడి కిందకి వంగి సాష్టాంగ నమస్కారం చేస్తా ఏమన్నాడు? నా ప్రభువా. వచ్చింది ఎంతమంది? ఈయనేమని పిలవాలి? ఈయనేమంటున్నాడు? అక్కడి నుంచి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆ ముగ్గురులో దేవుడు ఎవరు అబ్రహాము తెలుసు. ఎందుకంటే వచ్చిన వాడు ఎవరంటే ఒకడు దేవుడు అయితే, ఒకడు మిఖాయిల్ అయితే, ఒకడు గాబ్రియల్ అయి ఉన్నారు. మరి ఇద్దరు దూతలు ఒక దేవుడు అక్కడికి వచ్చున్నారు. అయితే గమనించండి, ఆ ఇద్దరులో దేవుడు ఇక్కడ ఆగిపోయి ఉన్నాడు. మిగతా ముగ్గురులో దేవుడు ఇక్కడ ఆగిపోయారు. మిగిలిన ఇద్దరు కలిసి లోతు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు లోతు అన్నాడు, ప్రభువులారా. అక్కడేమో లోక సంబంధం, ఇక్కడేమో దేవుడి సంబంధం. అక్షరం చదివిన వాడు, ఆత్మని కలిగిన వాడు, ఈ రెండింటికి తేడా. ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తారంటే అన్నిటినీ ఆత్మతోనే చూస్తాడు. అక్షరం కలిగిన వాడు అక్షరంతోనే చూస్తాడు. ఇప్పుడు చూడండి, అక్షరం కలిగిన వాడు ఏమంటాడంటే మత్తయి సువార్త 28:19 ఒక మాట ఉన్నది, ఇదిగో మీరందరూ వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం ఇవ్వండి. దేవుడు చెప్పలేదండి. ఆయన ఇక్కడ ఏం చెప్పాడు? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిజం ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు అక్షరం కావాల్సిన వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ఈ నామంలో బాప్తిజం ఇవ్వండి అన్నాడు. మరి ఇదే మాట అక్కడ చదువులేని ఒక వ్యక్తి అన్నాడు. ఆయన పేరు పేతురు. 10 రోజుల తర్వాత ఈయన ఆత్మను పొందుకొని కిందకి దిగి వచ్చి మేడగదిలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం ఇచ్చున్నాడు. మరి ఇప్పుడు అక్షరం బట్టి వాళ్ళు ఏమంటారంటే పేతురుకు తెలియదండి, పేతురు రాంగు, అసలు ఆ బాప్తిజం సరైనది కాదు అంటున్నారు. పేతురు ఎలా బాప్తిజం ఇచ్చారంటే బైబిల్ చెప్తుంది, ఆత్మ చేత నింపబడి. వీళ్ళేమో అక్షరం చదివి బట్టి ఇక్కడ పడిపోయి ఉన్నారు. ఆత్మ కలిగిన వాడేమో ఈయన ఏం చెప్పాడు అర్థం చేసుకుని అక్కడ బాప్తిజం ఇచ్చాడు. చూడండి, అది ఎలా చదవాలంటే అక్కడ అపోస్తలులు 11 మంది ఉన్నారు యేసుక్రీస్తు ముందు. యేసుక్రీస్తు ఇలా చెప్తాడు చూడండి, తండ్రి యొక్క నామం మీకు తెలుసు, బయలుపరచబడింది. కుమారుని యొక్క నామం మీకు తెలుసు, బయలుపరచబడింది. పరిశుద్ధాత్మ యొక్క నామం మీకు తెలిసి బయలుపరచబడింది. వెళ్ళి ఆ నామాలు బాప్తిజం ఇవ్వండి. వీళ్ళేమనుకున్నారు? అక్షరాన్ని బట్టి పట్టడం అర్థం కాకుండా. అలాగే ఈ రోజు కూడా వర్తమానం బట్టి పట్టిన వాళ్ళకి వర్తమానం అర్థం కాదు. వర్తమానం అనగా దేవుని యొక్క ఆత్మ, వర్తమానం అనగా పరలోకపు మన్నా. అది నీ లోపలికి వచ్చినప్పుడు అది క్రియ చేస్తుంది. మీ గతంలో కూడా చాలా చెప్పడం జరిగింది. ఒక గోధుమ గింజను తీసుకొచ్చి గోధుమ గింజను ఇక్కడ పెట్టి దాన్ని మీరు మట్టిలో పెట్టండి, నీళ్ళు దాని మీద చల్లద్దు, మొలుస్తుందా? నీరంటే ఏంటి బైబిల్ ప్రకారంగా? పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యం. అంటే ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప జ్ఞానము కలిగి ఉన్నా కానీ దేవుడు యొక్క ఆత్మ నీకు లేకపోయినట్లయితే ప్రయోజనం లేదు. దేవుడు యొక్క ఆత్మ మీద రావాల్సినది. అయితే గమనించండి, ఇప్పుడు ఆ గోధుమ గింజను తీసుకొచ్చి నేను ఇలా పెట్టాను, దాని దగ్గర ఒక భూతత్వం తీసుకొచ్చి చూసా,
భూతద్దంలో చూసిన, మిశ్రమం పెట్టులో చూసిన, మైక్రోస్కోప్ లో పెట్టి చూసిన ఆ గోధుమ గింజ లోపల ఉన్న ఆకుపచ్చ రంగు మొక్క కనిపిస్తుందా? చూడగలరా లోపల? ఆర్ యు ఏబుల్ టు సీ లైఫ్ ఇన్ దట్ సీడ్, వీట్ సీడ్? ఆ గోధుమ గింజలో మనకి జీవం కనబడదండి, అది ఎండిపోయింది, ఇట్ డ్రైడ్ అప్, ఎండిపోయి ఉన్నది. కానీ గమనించండి, దాన్ని తీసుకొచ్చి మీరు మట్టిలో పాతి పెట్టిన తర్వాత దాని మీద నీళ్లు చల్లితే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదుగా నా లోపల నుంచి ఆకుపచ్చ మొక్క బయటకు వస్తుంది. ఎలాగొస్తుంది అది? దాని మీద నీరు కుమ్మరించబడినప్పుడు ఆ నీటి లోపల నుంచి దానికి కావాల్సిన జీవాన్ని అది లాక్కొని దాని లోపల దాచిపెట్టబడిన ఆ జీవం బయటకు వస్తుంది. కాబట్టి అలాగే ఈ రోజు కూడా మనం దేవుడాత్మ కలిగిన వాళ్ళమైతే మనం ఎంత ఎండిపోయినప్పటికీ కూడా దేవుడి చేత రాయబడిన వారు మనం అయినట్లయితే, ఆయన యొక్క పత్రికలుగా కానీ మనం అయినట్లయితే, ఎంత పాడైపోయినా ఎటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ఆత్మ వచ్చినప్పుడు, ఆ ఆత్మను ఒప్పుదల తీసుకొచ్చినప్పుడు, దాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, ఆయన ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనలో నుంచి కూడా ఆయన యొక్క జీవం మళ్ళా తిరిగి బయటకు వస్తుంది. వచ్చిన మాట చెప్పని, ఒకరోజు అహరోను గుడారం లోపలికి వెళ్ళాడు. పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ మూడో స్థలంలో ఉన్నాడు. ఈ వాజ్ ఇన్ ద హోలీ ప్లేస్. ఈ అత్యంత పరిశుద్ధ స్థలంలోకి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కంగారులో ఆయన ఏం చేశారంటే తన చేతి కాలని లోపల మర్చిపోయి వచ్చాడు. ఈ ఫర్గాట్ హిస్ లార్డ్. మళ్ళా ఈ లోపలికి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఈ సంవత్సరం పాటు అహరోను వణుకుతానే ఉన్నాడు. లోపల కర్ర వదిలిపెట్టి వచ్చాను, ఏం జరుగుతుందో అనుకుంటున్నాడు. ఈ అహరోను చేతి కర్ర అంటే తెలుసా? ఎండిపోయిన కర్ర. ఈయన మళ్ళా సంవత్సరానికి లోపలికి వెళ్ళాడు. ఆ రక్తం తీసుకొని అది చూస్తా ఎత్తుకుండా నా కర్ర ఎక్కడ పెట్టాను లోపలికి వెళ్ళి ఎత్తుకుండా చూస్తున్నప్పుడు ఆ కర్ర దేవుని మనసం దగ్గర పెట్టబడింది. ఆ కర్ర దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎలా కూడదంటే బాదంకాయ పువ్వులు పూసి కర్ర అంతా బాగా చక్కగా అనిపిస్తుంది, జీవం కలిగి ఉన్నాడు. అంటే దేవుడి సన్నిధిలో ఉంటే నువ్వు ఎలాగున్నా, ఎటువంటి జీవితం జీవించినా, ఎలాగ నువ్వు ఎండిపోయినప్పటికీ కూడా ఆయన ఆత్మ కింద ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి చెల్లిస్తావు. దాని ఒక అర్థం ఏంటి? నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే చాలు, ఆటోమేటిక్గా నీకు తెలియకుండా ఆయన ఒక ఆత్మ నిన్ను పట్టుకోగలుగుతుంది. అంటే నువ్వు లోపడాలి, ఉండగా సరిపోదు. ఈరోజు నేను వాక్యం విన్నానండి అంటే సరిపోదండి, విన్న వాక్యము నీ లోపల పని చేయాలి. విన్న వాక్యం నా లోపల పని చేసినప్పుడు మాత్రమే నేను దేవుడు ఒక ఆత్మను పొందుకోగలుగుతాను. అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన మాటని పొందుకున్నాడు, దాన్ని విన్నాడు, లోబడ్డాడు, కాబట్టి దాని యొక్క ప్రతిఫలం తీసుకున్నాడు. అలాగే ఇక్కడ మన సంఘానికి వచ్చి మనం కూడా వాక్యం విన్న తర్వాత దాని ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రతిఫలము నువ్వు పొందుకుంటావు. కేవలం వినటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. ఏమన్ ఇంకో మాట చెప్పండి, నువ్వు ఎలా ఉండాలంటే భక్తి అంటాడు, యూ షుడ్ మూవ్ అకార్డింగ్ టు ద వర్డ్ బట్ నాట్ బై యువర్ ఓన్ థాట్స్. నువ్వు ఎలాగ పని చేయాలి? నేను వాక్యం విన్నానండి, ఇప్పుడు ఎలా ఉండాలి? విన్న వాక్యం ప్రకారంగా నువ్వు ఉండాలి. నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు ఉండదు. నా సొంత ఆలోచన మొట్టమొదటిగా నేను తీసేయాలి. ఇది తీసేయకపోతే నేను పరలోకానికి రాను. ప్రవక్త అంటాడు, నువ్వు మరణించే లోపుగానే నీకున్న సొంత ఆలోచన మొత్తం తీసేసేయి. ఇంకో మాట చెప్పినట్టుగా అంటాడు, నీ సొంత ఆలోచన నువ్వు చింపేసేయి అంటాడు, ముక్కలు చేసే అంటాడు. దాని గురించి ఆయన సెకండ్ హ్యాండ్ రోప్ అయిన వర్తమానంలో మాట్లాడతా, వాడబడిన దుప్పటైన వర్తమానం ఆయన మాట్లాడితే ఇలాగంటున్నాడు, ఏలియా రంగమే చనిపోయిన తర్వాత ఎలీషా అక్కడ నిలబడి ఉన్నాడు. ఈ ఎలీషా కలిసి మొట్టమొదటిగా ఏం చేశారంటే యోర్దాను దాటి అవతలకి వెళ్ళారు. అవతలకి వెళ్ళిన తర్వాత ఏలియా పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా వెనక్కి రావాలి. ఎలీషా వెనక్కి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు హి మస్ట్ క్రాస్ జోర్డాన్. జోర్డాన్ ఇస్ నథింగ్ బట్ డెత్. జోర్డాన్ అంటే ఏంటి? జోర్డాన్ అంటే మరణం అని. ఇప్పుడు ఎలీషా ఏం దాటి రావాలి? మరణం దాటి రావాలి. ఇప్పుడు ఎలీషా దగ్గర మరణం దాటి రావడానికి ఏమీ లేవు. ఏమన్నా ఉండదంటే ఎలియా దగ్గర నుంచి పొందుకున్న మ్యాంటిల్ ఆఫ్ ఎలీషా. అంటే ఏలియా ఒక్క దుప్పటి తప్ప ఎలీషా దగ్గర ఇంకేమీ లేవు. ఇప్పుడు ఈ ఒక్క దుప్పటి తీసుకొని ఎలీషా ఆ మరణము దాటి రావాలి. ఏమా అంటే మరణము దగ్గరికి రావడానికన్నా ముందుగానే దేవుడు నీకు కావాల్సినది ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దీన్ని గట్టిగా పట్టుకోవాలి మొట్టమొదటిది. రెండోది, నీకు అడ్డుగా ఉన్నదాన్ని తీసేయాలి. ఇది నువ్వు పట్టుకున్నావు, సరిపోయింది. వాక్యం చెప్పాను ఇక్కడ, వర్తమానం చెప్పాను ఇక్కడ, 7 ముద్రలు చెప్పాను ఇక్కడ, 7 సంఖ్యలు చెప్పాను ఇక్కడ, అన్నీ మీరు పట్టుకున్నారు. అయితే వదిలేయాల్సిన ఉన్నాయి.
ఈరోజు సమస్య ఏంటంటే దేవుడు వాక్యంలో వచ్చిన మొత్తం పట్టుకుంటున్నాము, నా దగ్గర ఉన్నది మాత్రం వదిలేస్తున్నా. నాకు లోకము కావాలి ఒక పక్కన నేను కౌగులించుకుంటా, ఇంకో పక్కన వాక్యము కావాలి కౌగులించుకుంటా. చిట్ట చివరికి వేదో కూడా వదిలేయాలి. ఏమి వదిలేయాలి? ఏమి వదిలేయాలి? ఖచ్చితంగా లోకం వదిలేయాలండి. నువ్వు దేవుళ్ళో ఉండాలంటే లోకం వదిలేయాలి. అయితే ఈరోజు సమస్య ఏంటంటే లోకం వదలట లేదండి, వాక్యం వదులుకుంటున్నాము. లోకం వదలట లేదండి, సంఘం వదులుకుంటున్నాము. లోకం వదలట లేదండి, ఆరాధన వదులుకుంటున్నాము. లోకం వదలట లేదండి, ప్రార్థన వదులుకుంటున్నాము. అది సమస్య ఈరోజు. అవునా కదా? యేసుక్రీస్తు ఒక మాట చెప్పిన మాట మీకు దాన్ని కొంచెం నేను వివరించి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఆయన అంటున్నాడు, నన్ను వెంబడింపకోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సో నా వెనకాల వచ్చేవాడు ఏం చేయాలి? వాడు సిలువ మోసుకుని నా వెనకాల రమ్మన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 6 అడుగులు ఉన్న వ్యక్తి తన సిలువను మొయ్యాలన్నప్పుడు, ఇప్పుడు వాక్యం లోపలికో వర్తమాన లోపలికో లేదంటే కొత్తగా బాప్తిజం పొందిన దగ్గరలోకి వెళ్ళినప్పుడు మీ సిలువను ఎత్తుకొని ఆయనకి రండి అంటే అక్కడ సిలువలు మొత్తం ఉన్నాయి అనుకోండి. డిఫరెంట్ సైజ్ సిలువలు ఉన్నాయి, రకరకాల సైజులో ఉన్న సిలువలు ఉన్నాయి. ఏ సిలువను తీసుకోమంటే మీరు ఏం తీసుకుంటారు? నేను దేవుడి కోసం బాగా కష్టపడతానని చెప్పడం కోసం ఉన్న దాంట్లో పెద్దదే తీసుకుంటారు, ఉన్న దాంట్లో బరువుగా తీసుకుంటారు. అవునా? అవునా కదా? నేను చిన్న తీసుకుని వచ్చాను నన్ను చూసేమనుకుంటారు, నవ్వుకుంటారు కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తా? పెద్ద తీసుకుంటా. అదే భుజం మీద కొద్దిగా కష్టంగా ఉండే తీసుకుంటారు. ఇగో చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను ప్రభువు ముందు అని చూపించడం కోసం పెద్ద సిలువ పెట్టుకొని వస్తాను. అయితే కొద్ది రోజులు మోస్తున్నాం, నేను ఎవరో గురించి మాట్లాడుతున్నాను. కొద్ది రోజులు దాన్ని మోసిన తర్వాత ఇది బరువు అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో ఎవరో ఒక వ్యక్తి ఎదురుపడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత ఇప్పుడు ఈ సిలువ బరువు ఎక్కువైంది. ఏం చేస్తాం? మీ మాటలో చెప్పండి. సిలువను ఏం చేస్తామంటే, చూడండి, భర్త భార్యని కట్ చేయలేదు, భార్య భర్తని కట్ చేయలేదు, వాళ్ళ సైజు తగ్గించలేరు. అందుకే మనం ఏం చేస్తాము? సిలువ చెక్కే కదా, కట్ చేయండి. 1 అంగుళం, 2 అంగుళాలు, 3 అంగుళాలు. తర్వాత ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఏం చేయాలి? భర్త పని చేయాలి, పురుషుడు అనేవాడు పని చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగానికి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ భార్యకి కావాల్సింది తేవాలి, ఈయనకి కావాలి సంపాదించుకోవాలి, భవిష్యత్తు ప్రణాళిక కావాలి. పిల్లలకనే ఉద్దేశం ఉంటే వాళ్ళ మిత్రం కూడా సంపాదించాలి. అవునా? మరి ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి? డబ్బు ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? పని ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి? ఎక్కువ గంటలు గడపాలి. ఎక్కువ గంటలు గడిపినప్పుడు ఏం చేస్తాము? ఇంటికి వచ్చి అలసిపోతాం. ఇంటికి వచ్చి అలసిపోయి ప్రార్థన చేయమంటే ఏమంటాము? ఈరోజు అలసిపోయాలి, రేపు చూద్దాం. దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో ఒక రోజులో దేవుడికి నువ్వు ఇవ్వాల్సిన ప్రార్థన, నువ్వు చేయవలసిన ప్రార్థన పోయింది. ప్రవక్త అన్నాడు, ఒక్కరోజు చర్చికి రాలేదంటే, ఒక్క ఆరాధన నువ్వు కోల్పోయావంటే నీ జీవితంలో ఒక అడుగు వెనకేసినట్టు ఆత్మీయంగా అన్నాడు. ఏం జరిగింది? ఇప్పుడు ఒక రోజు నేను ప్రార్థన చేస్తే మా ఇంటి బట్టి ఏమయ్యాను? ఒక అడుగు వెనక్కి అడిగేసేసా. అంటే దేవుళ్ళు వెనక్కి వెళ్తున్నా. దేనికోసము? నా కుటుంబంలో నన్ను బాగా అనుకోవాలనే దాన్ని. అంటే మనకి తెలియకుండా ఏం చేశాము? రైట్. ఇప్పుడు పర్వాలా, అయినా కానీ మళ్ళా ఆదివారం మిస్ కావట్లేదు, మళ్ళీ ఆదివారం చర్చకు వస్తాం. సరే, బుధవారం పోయింది, శుక్రవారం పోయింది, మంగళవారం పోయింది, ఇవన్నీ పోయింది, అవన్నీ తర్వాత సంగతి. అయితే ఆదివారం మాత్రం కరెక్ట్గా ఉన్నాం. సరే, మంచిది. ఎంతో కొంత ఉన్నాం, పూర్తిగా వదిలేదు దేవుడిని. నేను ఎప్పుడైతే మాట అంటా, వర్తమానంలోకి వచ్చినాడు పూర్తిగా దేవుడు వదిలేలేడు, అలాగని పూర్తిగా లోకాలు వదిలేలేడు. అటు ఇటు ఫైటింగ్ చేస్తూనే ఉంటారు. నిరంతరం ఫైటింగ్ చేసే వాళ్ళు వర్తమాన విశ్వాసం. అయితే ఇప్పుడు గమనించండి, ఆ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంట్లో పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? సమస్య పెరిగిందా తగ్గిందా? సమస్య పెరిగింది అంటే కుటుంబాలు పెరిగింది. ఇప్పుడు ఏం తగ్గించాలి? మనకి ఒకటే కనిపిస్తుంది, అన్ని కరెక్ట్గానే ఉంటాయండి. ఎక్కడ తగ్గించాలి? సిలువను తగ్గిస్తాం, బరువు తగ్గిపోయి. వాళ్ళు పెరిగారు, పుట్టగానే సంతోషం అండి, చాలా బాగుంటుంది. కానీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తాం. ఇప్పుడు కేవలం పిల్లలు స్కూల్ ఫీజులు కట్టడం కోసం మళ్ళీ కొత్త ఉద్యోగం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కష్టపడాలి, ఉద్యోగం చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఓటీ అంటే ఓవర్ టైం. సరే, అది కూడా అయిపోయింది. ఇంకో స్టెప్ ఉంది. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యా, వాళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళ వయసు వచ్చింది. ఇంకేం చేయాలి? ఇప్పుడు పిల్లలు పెళ్లి చేయాలంటే వాళ్ళ కోసం మళ్ళీ మనం పిల్లలు ఎతకాలి. ఇప్పుడు సరే, కొంతమంది అవకాశం ఇస్తారు ఎతకడానికి, కొంతమంది అవకాశం ఇవ్వట్లేదు అనుకోండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళ కోసం వీళ్ళు ప్రయాసపడాలి. ఇక తెలియకుండా ఏమవుతుందంటే ఆ సిలువ సైజు తగ్గి లాస్ట్కి ఎంత అంటే ఇంత వచ్చింది. ఎంత ఉంది ఇప్పుడు సిలువ సైజు?
తెచ్చినప్పుడు ఎంత ఉంది? ఇది నేనెంత ఉన్నాను, సిలువ ఎంత ఉన్నది. ఇప్పుడు ఎంత ఉంది ఇది? అయితే ఇప్పుడు నీ జీవితం ఒక ముగింపు, అంటే నువ్వు మరణం దగ్గరికి వచ్చావు. వాస్తవంగా నువ్వు మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు, అటుపక్కన పరలోకం ఉన్నది, ఇటు పక్కన పాతాళం ఉన్నది. ఈ పాతాళం దాటడి పోవాలంటే నువ్వు ఫస్ట్ పైకెత్తులో చూసావు సిలువ. ఆ సిలువని కానీ ఇక్కడ వేస్తే దాని నుంచి నడిచి నువ్వు పరలోకానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది కరెక్ట్ గా 6 అడుగులు ఉన్నది. నీ దగ్గర ఎంత ఉన్నది? ఇంత చిన్న సిలువ ఇప్పుడు ఇక్కడ వేసి నువ్వు దాటిపోతావా? ఇప్పుడు అనుకుంటావు, నువ్వు ఏమనుకుంటావు చెప్పండి? నన్ను కట్ చేయకుండా ఉండాల్సింది. కానీ వచ్చినా, భార్య వచ్చినా, భర్త వచ్చినా, పిల్లలు వచ్చినా, అవన్నీ కాకుండా నేను దేవుణ్ణి నమ్ముకుని ఉంటే బాగుండేది. ఎప్పుడు అంటున్నావు? మరణం దగ్గరికి వచ్చినప్పుడు, ఇక నీకేం అవకాశం లేకుండా ఉన్నప్పుడు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళి సరి చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఒప్పుదలకు వస్తున్నావు. నేనంటాను, ఈ ఒప్పుదలని దేవుడు ఒప్పుకుంటాడా? గట్టిగా చెప్పొచ్చు. మీరు చాలా మంది వింటున్నారు, మీరు గట్టిగా చెప్పొచ్చు. ఒప్పుకుంటారా? సరే, ఇప్పుడు ఒక మాట ఉంటా క్లియర్ గా, ఓపెన్ గా, మనమంతా ఒకే ఫ్యామిలీ అనుకుని అడుగుతున్నా. తప్పేవరిది? ఎవరిదమ్మా? ఎవరిది? ఎవరు మంది అంటున్నారు? తప్పులు మనమేనే ఉండవు. ఎక్కడ ఎవరి వ్యక్తిగత తప్పులు వాళ్ళవి, ఎవరి తప్పు వాళ్ళది, ఎవరి సిలువ వాళ్ళే ఎత్తుకోమన్నాడు యేసుక్రీస్తు. మనమందరం కలిపి ఒకే సిలువ ఎత్తుకోవద్దామని అన్నది. ఎక్కడ? నన్ను వెంబడింపుకోరు వాడు తన సిలువ ఎత్తుకొని ఆయన కలవాల. ఇప్పుడు ఎవరి సిలువ ఎవరు ఎత్తుకోవాలి? అవునా? సరే, చిన్న మాట చెప్తామా, కోపడరు కదా మీరు, రూతు రవి ఇద్దరు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారు. ఎవరి సిలువ ఎవరు మొయ్యాలి? నేను మోస్తాను భాష గారు, రూతు మొయ్యలేదండి. నేనేం మోస్తాను, రవి రోజు అన్నాడు, కుదురుతుందా? కాలేండి, కాసేపు మాయం మోయలేండి, నేను మోస్తానండి, కుదురుతుందా? కుదరదండి. నువ్వు కుటుంబ భారం మోయించామో, కానీ ఎవరి సిలువ భారం వాళ్ళది, ఎవరు ఎత్తబాటు వాళ్ళది, ఎవరి బాప్తిజం వాళ్ళది. గమనించండి. ఎందుకని ఈ మాట చెప్తానంటే, బైబిల్ చెప్తుంది, మనమందరము పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తు యొక్క శరీరం ఎలాగైతే కదిలిందో మనము కూడా అలాగే కదలవలసి ఉన్నది. వాక్యం ఎలా కదిలిందో నువ్వు అలాగే కదలవలసి ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలీషా దగ్గరికి వద్దాం. ఎలీషా దగ్గర ఏమున్నది? ఏలియా యొక్క దుప్పటి ఉన్నది. ఎలీషా ముందేమున్నది? మరణం ఉన్నది. మనం కూడా చివరి దాకా వచ్చాక ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణము దాటాలంటే అక్కడ నువ్వు సిలువ వేయవలసి ఉంది. సిలువ మన దగ్గర లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఎలీషా దగ్గర దేవుడు యొక్క ఏలియా యొక్క దుప్పటి ఉన్నది. ఏలియా దుప్పటి ఉండగానే సరిపోతుందా? నాకు ఆ మాట చెప్పండి. సరిపోదు కదా. ఏలియా దుప్పటి అంటే ఈ కాల వర్తమానం. రైట్? ఈ కాలపు వర్తమానం ఏంటంటే ఏలియా దుప్పటి. మెసేజ్ ఆఫ్ ది అవర్ ఈజ్ నథింగ్ బట్ ది మ్యాంటిల్ ఆఫ్ ఎలీషా. అవి రెండు సమానమై ఉన్నాయి. గమనించండి, ప్రవక్తగా మాట్లాడాడు. ఆ పైనుంచి ఏలియా యొక్క దుప్పటి పడినప్పుడు, ఈ దుప్పటి ఎక్కడ పడిందంటే ఎలీషా ముఖం మీద పడి, ముఖం నుంచి జారి కిందలా పడినప్పుడు దాన్ని తీసి ఎలీషా మడత పెట్టి భుజం మీద వేసుకున్నాడు అన్నాడు. ఆ పైనుంచి కింద పడటం అంటే ఆ దుప్పటి ఎలీషా మీద పడటం అని అంటున్నాడు. ఎలీషా అక్కడ అభిషేకించబడ్డాడు. ఎలీషా ఆత్మను పొందుకున్నాడు. ఈ రోజు మనకి కూడా అదే ఆత్మ కావాల్సి ఉన్నది. అదే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నువ్వు కూడా పొందుకోవాల్సి ఉన్నది. ఆ మరణము దాటాలంటే నువ్వు మరణము సమీపించే ముందుగానే ఆయన యొక్క ఆత్మను కలిగి ఉండవలసి ఉన్నది. అంటే ఆత్మ కలిగి లేకుండా ఏమీ చేయలేవు. మంచిది. ఇప్పుడు ఎలీషా ముందేమున్నది? మరణం. ఎలీషా దేని దాటాలి? మరణాన్ని దాటాలి. ఇప్పుడు ఎలీషా ఏం కలిగి ఉన్నాడు? ఏలియా దుప్పటి, లేకపోతే ఏలియా యొక్క ఆత్మ కలిగి ఉన్నాడు. అంటే ఏలియా ఆత్మ కలిగినప్పటికీ ఎలీషా ఏం కలిగి ఉండాలి? దాన్ని దాటాలి. ఏలియా దగ్గర, ఎలీషా దగ్గర ఏలియా యొక్క ఆత్మ ఉన్నది, ఏలియా యొక్క దుప్పటి ఉన్నది, అభిషేకం ఉన్నది, అన్నీ ఉన్నాయి. నీకేం కావాలి? ప్రవక్త అంటాడు, ఎలీషా ఏలియా లాగే దుప్పటి మొత్తం మడత పెట్టి కింద వంగి ఈ దుప్పటి తీసుకొని నీళ్ళ మీద కొట్టగానే నీళ్ళు 2 బాయిలో లేదు. ఆ నీళ్ళు వచ్చి ముఖం మీద పడ్డాయి. ప్రవక్త అంటాడు, ఏలియా ఎలాగ చేశాడో ఎలీషా కూడా అలాగే చేశాడు. ఏలియా ఎలాగ వంగాడు, ఎలాగ మడత పెట్టాడు, ఎలా గట్టిగా అని చెప్పి వచ్చాడు. ఈయన అలాగ వచ్చాడు. ఏమైంది? ఈరోజు చాలా మంది ఏం చేశారంటే, మనకు ఒక ఏలియా ఉన్నాడు. మన ఏలియా ఎవరండి? విలియం మ్యారియన్ బ్రహ్మం. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, అక్కడ ఎలాగైతే ఏలియా కాలంలో ఏలియాని అనుకరించారో అలాగే ఈ దినం కూడా అనుకరిస్తున్నారు.
క్షమించండి, కొన్ని సంఘాలు ఉన్నాయి, ప్రవక్త మెసేజ్ చెప్తే ఇలా కొడతాడు 3 సార్లు. వీళ్ళు ప్రసంగం చేస్తా ఏంటంటే ఆయన కొట్టాడు, మేము కొట్టాడు. ప్రవక్త 8 సార్లు, నేను కూడా 8 సార్లు వేసేసుకుంటా. ఇదేంటిది? నువ్వు మీసాలు తీసుకునే ఉన్న శక్తి వస్తా పోతుందా? ఇదేంటండి ఇది? ప్రవక్త ఇంట్లో యేసుక్రీస్తు బొమ్మ కుడి పక్క తిప్పి ఉంటుంది. అందుకని మా ఇంట్లో కూడా యేసుక్రీస్తు బొమ్మ కుడి పక్క తిప్పి పెట్టుకుంటా. ప్రవక్తకి లవంగం చాక్లెట్ అంటే ఇష్టం, నేను కూడా లవంగం చాక్లెట్ తింటా. దెయ్యం కాదు ఇది, దెయ్యమేనా? అనుకరణ వేరు, అనుసరణ వేరు. దే ఆర్ ఇంపర్సనేటర్స్. ఎవరంటే వాళ్ళు అనుకరించేవాళ్ళు. జస్ట్ లైక్ యు నో ఇన్ ద డేస్ ఆఫ్ మోసెస్ దే వర్ జనరేషన్ అండ్ జాంబ్రే. మోషే కాలంలో ఎన్నే యాంబ్రియాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మోషే ఎలాగ చేశాడో వాళ్ళు అలాగే చేస్తున్నారు, అనుకరించేవాళ్ళు. అయితే ప్రవక్త అంటారు అనుకరించే వాళ్ళు పాతాళానికి పోతారు. ఏలియా కాలంలో ప్రవక్తల పాఠశాల ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఏలియాలా గడ్డం పెంచుకున్నారు. వాళ్ళకి జుట్టు బాగానే ఉన్నప్పటికీ కూడా ఏలియాకి బట్టతల, వీళ్ళు కూడా బట్టతల చేయించుకున్నారు. ఏలియాలాగా దుప్పటి కప్పుకున్నారు, ఏలియా కలబెట్టుకున్నారు, ఏలియాలా కుట్టుకుంటే నడుస్తున్నారు. వీళ్ళకి 25 ఏళ్ళు. వీళ్ళకి ఏంటి సమస్య? ఇలా చెప్పాము, అక్షరము చంపును, అనుకరణ చంపును, అనుసరణ జీవింపచేయను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అనుకరణ ప్రారంభించారు. అలాగే ఈ దినము కూడా మనకున్న ఏలియాని అనుకరించడం ప్రారంభించారు. పెద్ద ప్రాబ్లం అండి ఇది. సరే, ఇప్పుడు మరి బ్రహ్మాండం కూడా పట్టుదల ఉంది కదా, ఏం చేద్దాం? నేను బట్టదల చేసుకోవడం నాకు అది వచ్చింది. ఏలియా దుప్పటి ఉన్నది ఎలీషా దగ్గర, దేవుడు నాకు అభిషేకం ఉన్నది. అయితే ఇంకా ఏదో కావాలి, పని చేయటం. అది ఏం కావాలంటే ప్రవక్త అంటాడు వర్తమానంలో ఎలీషా ఒంటి మీద ఒక సిల్క్ చొక్కా ఉన్నది. తనకున్న 12 అరకల్ని అమ్మేశాడు, తనకున్న ఆస్తి మొత్తం వదిలిపెట్టాడు. అయితే ఎలీషాకి సిల్క్ చొక్కాలంటే ఇష్టం, ఒక ఒంటి మీద సిల్క్ చొక్కా వేసుకున్నాడు. ప్రవక్త అంటున్నాడు ఆ ఒక్కటి కూడా వదిలిపెట్టాలో చచ్చేలోపు. ప్రవక్త ఇంకా మరి అంటాడు ఆ సిల్క్ చొక్కా అంటే ఏంటి తెలుసా? నీ సొంత ఆలోచన. నేను బయటికి ఎంతగా కనిపించిన లోపల ఆలోచన వదిలించకపోతే నేను రానా, మరణం దాటనా? అర్థమవుతుందా నేను చెప్తున్నది? నువ్వు పైకి కనిపించే నువ్వు మార్చుకోవడం ఎలాంటి ప్రయోజనం లేదండి. ఇది కొంతవరకే, లోపల నువ్వు మారవలసి ఉన్నది. స్వస్థ అనేది బయట రావాలా, లోపల రావాలా? అభిషేకం అనేది బయట ఉంటుందా, లోపలికి ఉంటుందా? మార్పు అనేది లోపల బయట. దేవుడు ఆత్మ బయట ఉంటుందా, లోపల ఉంటుందా? నువ్వు మారాల్సింది ఎక్కడ? అయితే నువ్వు ఫస్ట్ బయట ఏం చేయాలి? వినపడలా నాకేంటో. మా అందరూ ఒంటి మీద సిల్క్ చొక్కాలు ఉన్నాయండి. మీరు అనొచ్చు పాస్టర్ గారి సిల్క్ చొక్కా కాదండి మామూలు అని మీరు అంటారేమో. నేను దీని గురించి మాట్లాడాలా. సొంత ఆలోచననే సిల్క్ చొక్కాలు ఉన్నాయి, దాన్ని మనం చింపాలి. నువ్వు ఎంత బాగా వర్తమానం విన్నా, ఎంత బాగా నువ్వు సంఘానికి వచ్చినా అది లోపల ఎక్కడో ఒక అడ్డుతోర ఉంటుందండి, అడ్డుపొర ఉంటుందండి. ఎందుకంటే భూమి మీద మనం ఉన్నంత కాలము మనం ఒక ఆత్మీయమైన పొర అనే కాలం ఉన్నాము. ఏంటి ఆ పొర? స్పిరిచువల్ అమ్నేషియా అంటే ఏంటది? ఆత్మీయమైన మతిమరుపు. ఎక్కడి నుంచి వచ్చామో నువ్వు కానీ తెలుసుకున్నట్లయితే భూమి మీద అంటావు ఇది టెంపరీ, ఇది టెంపరీ, ఇది టెంపరీ, నాకు ఒక పర్మనెంట్ ప్లేస్ ఉంది. నీ ఆలోచన మొత్తం అక్కడే ఉంటుంది. కాబట్టి ప్రవక్త అంటున్నాడు దేవుని యొక్క వాక్యం ఎలా కదిలిందో నువ్వు అలా కలవలసి ఉన్నది. ఇప్పుడు ఎలీషా అంతా ఆపేసి అక్కడ చూసుకొని నా ఒంటి మీద సిల్క్ చొక్కా ఉంది కదా అని ఈ సిల్క్ చొక్కా తీసి మొత్తం చింపేసిన తర్వాత ఇప్పుడు ఏలియాతో కూడా ఇంతకుముందు ఇలాగే మడత పెట్టి ఇప్పుడు దాని మీద కొడతా ఇలాగ అంటున్నాడు. ఏలియా యొక్క దేవుని యొక్క శక్తి ఎక్కడ ఉన్నది? శక్తి ఏలియాలో లేదండి, ఏలియాలో ఉన్న దేవుళ్ళ శక్తి ఉన్నది. అలాగే వర్తమానంలో శక్తి కాదండి, వర్తమానంలో ఉన్న దేవుళ్ళ శక్తి ఉన్నది. అలాగే బైబిల్లో శక్తి కాదండి, బైబిల్లో ఉన్న దేవుళ్ళ శక్తి ఉన్నది. నువ్వు అడగాల్సింది ఆ శక్తిని, నువ్వు అడగాల్సింది ఆ ప్రభావాన్ని, నువ్వు ప్రార్థించాల్సింది ఆయన కొరకు. చూడండి, మనుషులు మన పైకి లేవనెత్తారు. స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క వ్యక్తి మానవ వ్యక్తి యొక్క రక్తము మనల్ని పైకి లేపదు అని సమాజం నుంచి పైకి లేపేది ప్రభు అయిన యేసుక్రీస్తే. అయితే ఈ కాలపు వర్తమానము నా హృదయాన్ని తాకినప్పుడు యేసుక్రీస్తులో నా స్థానం ఏంటో నాకు తెలియజేస్తుంది. నేను ఎవరో నాకు తెలియజేసింది, నా జీవితానికి ఒక గమ్యం ఏంటో తెలియజేసింది, నా జీవితం ఒక ముగింపు ఏంటో నాకు తెలియజేసింది. నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తానో ఈ కాలపు వర్తమానము నాకు తెలియజేసింది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? తెలిసిన తర్వాత
ప్రవక్త అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో ఆయన అక్కడ ఎలా కదులుతున్నాడో మనం భూమి మీద అలా కదలాలి. ఇప్పుడు మనం ఎవరము? ఆయన మెసేజ్ అన్నాడు చూడండి, క్రీస్తు యొక్క శరీరము కదిలే విధముగా మనము ఈ భూమి మీద కదలవలసి ఉన్నది. ఎందుకనగా ఈ శరీరము ఆయనకు నీడై ఉన్నది. నేను కదిలితే నీడ కదులుతుందా? కదులుతుందా? అలాగే ఉంటుందా? నీకు నా సంబంధం బాగుంటుందా? నాతో పాటు నీడ కూడా వస్తుందా? నేను ఇక్కడే ఉండగా నీడ వెళ్ళిపోతుందా? వెళ్ళదండి. వెళ్తే నా నీడ కాదు, అది ఎవరిదో. అర్థమైందా? కాబట్టి ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు కదిలే విధంగా ఆయన యొక్క నీడ భూమి మీద కూడా కదలాల్సిందే. ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడు అలాగ ఉండాలి. పరలోకంలో ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగా. మరి ఇక్కడ ఎలా ఉండాలి? అక్కడ మత్స ముడత మరక లేని విధంగా ఆయన ఉండాలి. ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. అక్కడ ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. మరి ఇక్కడ నువ్వేమై ఉండాలి? అపోస్తలుడు పౌలు మనల్ని ఏమంటున్నాడు? దే ఆర్ ది ఎపిస్టల్స్ ఆఫ్ క్రైస్ట్. మీరు యేసుక్రీస్తు పత్రికలు కాదా? ఇప్పుడు నేను ఎవరిని? మీరెవరు? ఎవరి పత్రిక? యేసుక్రీస్తు యొక్క పత్రిక. ఆ పత్రికలో ఏమున్నది? వాక్యం ఉన్నది. అంటే మీ లోపల ఏమున్నది? అప్పుడు మీరెవరు? యు ఆర్ ది వాకింగ్ బైబిల్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నడుస్తున్న పరిశుద్ధ గ్రంథం మీరే. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వెరీ ఫాస్ట్. నేను ఎలా ఉండాలి? ఇప్పుడు నన్ను ఎవరైనా చూసి ఈయన ఫలానా ఈయన ఫలానా అనుకోకూడదండి. ఏమనుకోవాలి వాళ్ళు? యేసుక్రీస్తు వాక్యం మీలో కనిపిస్తుంది నాకు. ఈయన అక్కడికి వచ్చి కాసేపు నాతో మాట్లాడితే నాకున్న సమస్య పోతుంది, ఆ యొక్క ప్రార్థనాపూర్వమైన వాతావరణం ఆయన దగ్గర ఉంటుంది అనే దానికి మనం రావాలి. అంతేగాని మాట్లాడతాడు అమ్మ ఆయన మాట్లాడతాడు, అమ్మ ఆయన మాట్లాడుతుంది, అబ్బో నా వల్ల కాదు, అక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా ఉండకూడదు. ఆ యొక్క ప్రభావం నీ లోపల ఉండాలి. దాని గురించి కొన్ని మాట చెప్తా చూడండి. యూ కాంట్ మూవ్ యువర్ సెల్ఫ్. నువ్వు నిజంగా దేవుడు యొక్క వాక్యం అయి ఉంటే, ఆయన ఒక ఆత్మగా నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే నీ అంతటగా నువ్వు కదలలేవు. నువ్వు కదలాలంటే నువ్వు దేవుడి మీద ఆడుకుంటావు. ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద వర్డ్. నీ యొక్క ప్రతి కదలిక కూడా వాక్యంతో సరిపోవాలి. నీ యొక్క ప్రతి పని కూడా వాక్యంతో సరిపోవాలి. నువ్వు చేసే ప్రతి మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, నువ్వు జీవించే విధానము అంతా కూడా వాక్యంతో సరిపోవాలి. ఎందుకు సరిపోవాలి? బికాస్ యు ఆర్ ది షాడో ఆఫ్ ది వర్డ్. ఎందుకే సరిపోవాలి? వాక్యములకు మనం నీడై ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తుకి మనం నీడై ఉన్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు శరీరం మనమై ఉన్నాం ఈ భూమి మీద. పరలోకంలో ఆయన ఉన్నట్లయితే, ఆయన శిరస్సు అయినట్లయితే నువ్వు ఇక్కడ శరీరమై ఉన్నావు. ఆయన శిరస్సు శరీరం అక్కడ ఉన్నట్లయితే ఇక్కడ నువ్వు నీడై ఉన్నావు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో నువ్వు ఖచ్చితంగా అదే ఉండాలి. యు ఆర్ ది షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద యేసుక్రీస్తుకి నువ్వు ఒక నీడమై ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే వాక్యంలో జీవించడం నువ్వు ప్రారంభించావో ఆ రోజు నుంచి ఇక నీ సొంత ఆలోచన లేదు, నీ వ్యక్తిగత జీవితం ఇక లేనే లేదు. వ్యక్తిగత జీవితం అంటే ప్రభువైన యేసుక్రీస్తే. నువ్వు వాక్యంలోకి తిరిగి జన్మించావు. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో అప్పటి నుంచి నీ జీవితం ప్రభువైన యేసుక్రీస్తుది. వాట్ ఇస్ బోర్న్ అగైన్? తిరిగి జన్మించడం అంటే ఏంటి? నీ పాత జీవితం వదిలిపెట్టున్నావు. ఇప్పుడు నీ జీవితం ఏంటి? కొత్త జీవితం. నౌ యు ఆర్ ఏ న్యూ క్రియేచర్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు యేసుక్రీస్తులో నూతన జీవి. నౌ యు ఆర్ ఏ బ్రాండ్ న్యూ పర్సన్. ఇప్పుడు ఎవరివి? కొత్త వ్యక్తులు. ఇప్పుడు పాత వ్యక్తులు కాదు. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. డూ యు నో క్యాటర్పిల్లర్? గతంలో మీకు చెప్పా. క్యాటర్పిల్లర్ తెలుసు కదా మీకు? క్యాటర్పిల్లర్ అంటే గొంగళి పురుగు. గొంగళి పురుగు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది గొంగళి పురుగు? తుమ్మ చెట్ల మీద ఉంటుంది. ఎవరన్నా తుమ్మ చెట్ల ఇంట్లో పెంచుతారా? ఎవరన్నా ఒక్కలా చూసారు తుమ్మ చెట్టు ఇంట్లో పెంచేవాడు? తుమ్మ చెట్టుకి నీళ్లు పోసేవాడు చూసారు ఎవరన్నా? తుమ్మ చెట్టుకి పాలు చేసి నీళ్లు పోసేవాడు ఎవరన్నా చూసారా మీరు? అంటే విసిరి వేయబడి లోకల్లో పుట్టి లోకల్లో పెరిగి చచ్చిపోయే ఒక ఎందుకు పనికిరాని వ్యర్థమైన చెట్టు తుమ్మ చెట్టు. ఆ తుమ్మ చెట్టు మీద తన జీవితాన్ని గడిపేది గొంగళ పురుగు. మరి ఆ గొంగళ పురుగుకి ఎవరిని విలువిస్తారా? విలువ లేదు. అయితే అదే గొంగళ పురుగు తను చనిపోవడానికన్నా ముందు ఏం చేస్తా అంటే అదే తన గూడు కట్టుకుంటుంది. జాగ్రత్తగా గొంగళ పురుగు ఎవరు ఇల్లు కట్టరండి. అదే గూడు కట్టుకొని దానంతా అదే లోపలికి వెళ్ళిపోయి సమాధి అయిపోతుంది.
జీవించి ఉండగా లోపలికి వెళ్ళిపోతాడు. దానికి తెలుసు దానికి కొత్త జన్మ ఉన్నదని. మరి మనకి కూడా కొత్త జన్మ ఉన్నదండి. మనకి కూడా కొత్త జన్మ ఉన్నదన్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే లోకం నుంచి దూరం అయిపోవాలి, లోక సంబంధం నుంచి దూరం అయిపోవాలి. చూడండి, వాక్యంతో జీవించే వారికి విశ్వాసికి విలయాలకి సంబంధం లేదు, విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం లేదు, విశ్వాసికి విశ్వాసతో సంబంధం. కాబట్టి నువ్వేం చేయాలి? లోకం నుంచి నీ అంతా నువ్వే దూరపరుచుకోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు వాక్య ప్రకారంగా జీవిస్తా నువ్వు లోకం నుంచి దూరం అయిపోయి ఉన్నావో నువ్వు తిరిగి జన్మించడానికి సిద్ధంగా ఉన్నావు. యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందడం అంటే చాలా మంది అనుకుంటారు నీళ్ళలోకి వెళ్ళి వచ్చేసాము అంత అయిపోయింది, ఫైన్, నేను పరలోకానికి వెళ్తా, షూర్. నువ్వు సార్ యేసుక్రీస్తు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప దేవుని రాజ్యము చూడనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నీటి మూలంగా అంటే ఏంటి? నువ్వు నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఆత్మ పొందుకోవడం ద్వారా జన్మిస్తావు. ఒకవేళ నువ్వు ఆత్మను ముందుగానే పొందుకుంటే తర్వాత నీళ్ళలోకి వెళ్తావు, అలా నువ్వు జన్మిస్తావు. అంటే ఆత్మ ద్వారా జన్మించాల్సింది ఎలాగైనా కూడా నీళ్ళలోకి వెళ్ళేలాగా అయిపోవాలా. అలాగే నా అంతా నేను లోకం నుంచి దూరం అయిపోతాను అనగా సరిపోవాలా. దూరం అయిన తర్వాత నువ్వు ఆత్మను పొందుకోవాలి. అది పొందుకున్న తర్వాత మాత్రమే నీ జీవితం యొక్క ముగింపు ముందుకు పోతుంది. అయితే ఒక మాట చెప్పండి, మనమందరము ప్రభు అయిన యేసుక్రీస్తు అనే శరీరంలోకి బాప్టిజం పొందుతుంది. ఎలాగొచ్చాం మనం ఆయన లోపలికి? బాప్టిజం ద్వారా ఆయన లోపలికి వచ్చున్నాం. కాబట్టి ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము? ఆయనలో ఉన్నాం. మనం ఏం తాగుతున్నాము? క్రీస్తు అనే శరీరంలో నుంచి వచ్చే ఆ నీటిని మనం తాగుతున్నాం, జీవజలమును మనం తాగుతున్నాం. ఇప్పుడు మనం తాగేది యేసుక్రీస్తు యొక్క జీవజలం, మనం తీసుకునేది యేసుక్రీస్తు యొక్క వాక్యము. ఈ రెండు ఇప్పుడు మన లోపల ఉన్నాయి, మనము ఆయన లోపల ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం నిజంగా ఆయన లోపల ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి నూతన జన్మ ఉన్నది. ఇప్పుడు గొంగళి పురుగు ఏం చేసింది? దానికి ఒక నమ్మకం ఉన్నది, దాని యొక్క జీవితం దానికి తెలుసండి. కాబట్టి అది ముగింపు రాగానే ఏం చేస్తుంది? జీవించింది లోకంలో, చెత్త తినదో, పురుగులు తినదో, ఆకులు తినదో, మొత్తాన్ని తినది. ముగింపు దగ్గర రాగానే అది జాగ్రత్తగా గూడు కట్టుకో లోపలికి వెళ్ళిపోయి బతికుండగా లోపలికి వెళ్ళిపోయి గూడిని సమాధి చేసేసుకుంది. కొద్ది రోజుల తర్వాత అందరూ అనుకుంటారు ఆ క్యారెక్టర్ చచ్చిపోయిందని. చచ్చిపోలేదండి. ఏమైంది? అది లోపల రూపాంతరం చెందుతారు. ఆ పనికి మారిన దానికి ఆ చోట కానీ గదులు పొడిచి ఆ శరీరం నుంచి అందమైన శరీరంగా అది మారుతారు. సీతాకోచలకి ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుంది అది. అసలు దానికి గొంగళ పురుగు చూసినప్పుడు అది ఏ రంగులో ఉంటుంది? గొంగళ పురుగు బ్రౌన్, రైట్, లేకపోతే బ్లాక్. సీతాకోచలకి ఎలా ఉంటుంది? అసలు ఎప్పుడైనా సీతాకోచలకి సింగిల్ కలర్లో ఉందా? మల్టీ కలర్లో ఉంటుంది. అంటే నీ జీవితం మొత్తము చూడటానికి గొంగళ పురుగులా కనిపించవచ్చు, అయితే నీ లోపల మల్టీ కలర్ అలాగే ఉన్నది. ఆ రంగురంగుల జీవితం లోపల ఇంకా ఉన్నది. అది క్రీస్తు నీకు ఇచ్చిన రెండవ జీవితం, క్రీస్తులో నువ్వు పుట్టిన నూతన జీవితం. అది ఆ జీవితము అందరికీ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, గొంగళ పురుగు ఎప్పుడన్నా దాని జీవితంలో ఎగిరింది ఒకసారన్నా? చింతాకొచ్చలుగా నువ్వు ఈ జీవితంలో నువ్వు పైకి ఎగరవు. నీ ఎగిరే జీవితం ఒకటి ఉన్నది, యేసుక్రీస్తును పైకి ఎగిరే జీవితం ఒకటి ఉన్నది. ఆ జీవితంలోకి అడుగు పెట్టాలంటే ఈ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఎలాగ బయట జీవించాలంటే నీవెవరో తెలిసి నువ్వు జీవించాలి. ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇంతకీ ఎవరిలో ఉన్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం ఉన్నాం. నువ్వు నిజంగా ఆయనలో ఉన్నావని కానీ గుర్తెరిగినట్లయితే నీ యొక్క జీవితంను నువ్వు చాలా జాగ్రత్తగా మలుచుకో. ప్రతిదానికి నువ్వు భయపడేవాడిగా ఉంటావు. లోకానికి కాదండి, వాక్య విరోధంగా నేను ఎక్కడన్నా జీవిస్తానేమో అని చెప్పి నువ్వు భయముతో ఉంటావు. అలాగే వాక్యానికి లోబడి ఉంటావు. అలాగే నువ్వు వాక్యాన్ని ప్రేమించేవాడిగా ఉంటావు. ఒక క్రమశిక్షణ కలిగిన వాడిలా ఉంటావు. నిజమైన వర్తమాన విశ్వాసాలు అంటే ఎలా ఉంటారంటే సైనికుల్లా ఉంటారు. సైనికుల్లా ఉంటారు. అది దేవుళ్ళ నుంచి వచ్చిన ఒక రోషం ఉంటుంది. వర్తమానంలోకి వచ్చిన ఒక రోషం ఉంటుంది. ఎవరైనా కానీ ఇంతేలే మన జీవితం ఇంతేలే, ఈ రకమైన బాడీ లాంగ్వేజ్ వర్తమానం ఉంటుంది. ఎందుకంటే నీ జీవితానికి సంబంధించిన క్లారిటీ నీకు ఉన్నది. నీ క్లారిటీని ఎవరు నీ దగ్గర నుంచి తీసేయలేరు. కాబట్టి గమనించండి, నేను యేసులో ఉన్నాను అని చెప్పుకోవడం కాదండి, యేసు నాలో ఉన్నాడు అని చెప్పుకోలేక మనం ఉండాలి. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు. అంటే ఇప్పుడు మనం ఎవరము? ఈ తీగలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ద్రాక్ష చెట్టులో నుంచి. ద్రాక్ష చెట్టులోంచి ఆ తీగలు వచ్చినాయి. ఆ తీగ చెట్టు లేకుండా లేదు, మనం కూడా క్రీస్తు లేకుండా లేదు. అయితే ఈ కాల ప్రవక్త అంటున్నాడు యేసు నిజమైన ద్రాక్షవల్లి,
అయితే ఒక ద్రాక్ష చెట్టు ఎక్కడ నాటబడుతుంది? నీటికి దగ్గరలో నాటబడితే ఆ చెట్టు బాగా వస్తుంది, ద్రాక్ష చెట్టు. కాబట్టి దావీదు ఒక మాట అంటాడు, ఇదిగో నేను నది ఒడ్డున నాటబడ్డాను. ఐ షుడ్ నాట్ మూవ్ బికాజ్ ఐ వాజ్ ప్లాంటెడ్ బై ది వాటర్స్. నేను ఎక్కడ నాటబడ్డాను? నది ఒడ్డు నాటబడ్డా. నది ఒడ్డు నాటబడ్డాను కాబట్టి ఏమైంది? ఆ నీరు నా వేర్లకు బాగా తగులుతుంది, కాబట్టి నా యొక్క ఎదుగుదల బాగుంటుంది. ఈరోజు అదే మాట అంట, నువ్వు సంఘానికి వాక్యానికి క్రమంగా సమయం వస్తున్నప్పుడు ఆ వాక్యము రెగ్యులర్గా నేర్చుకు వచ్చి తగులుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క ఎదుగుదల బాగుంటుంది. నాకు ఎదుగుదల ఎలా ఉండాలి? బాగుండాలి. ఎందుకని యోహాన్ గారు ఒక మాట అంటున్నారు, బాప్టిజం ఇచ్చే యోహాన్, ఫలించని ప్రతి యొక్క చెట్టు మొదట్లో ఏమున్నది? గొడవలకి పెట్టాడు ఎత్తికి, నరకటానికి. అంటే సరిగ్గా ఫలించకపోతే నరకటమే. అవునా? ఇదేంటి భాష గారు, అసలు మీరు భాష గారు నరకటం అంటారేంటి? నేను అలా బైబిల్ అంటుంది. ప్రవక్త అన్నాడు, బాప్టిజం ఇచ్చే యోహానికి మెత్తని మాటలు చెప్పడం రాదంట, ఆయన గొంతే కరుక్కుంటాడు. ఆయన మాట చెప్తాడు, ఫలించావో సరే సరే, లేకపోతే నరికేయలేదు. ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళందరూ వచ్చారండి, అయ్యా కోత రెడీ అయింది, నరకమంటావా అంటారండి. వాళ్ళు వచ్చి కొద్దిగా ఆగండి, ఇంకా కొంతమంది రావాలి. వాళ్ళు రెడీగా ఉన్నారు, కత్తులు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని. అయితే దేవుడు మనం ప్రేమించాలి కాబట్టి ఇంకా కొద్ది కాలం ఆగండి, ఇంకొద్ది అవకాశం ఇద్దాం, ఇంకో ఛాన్స్ ఇద్దాం, వాళ్ళకి ఇంటారేమో. అయితే మనం ఎలా ఉన్నాం? ఛాన్స్ ఇస్తే మనం తీసుకుంటున్నాం. అవునా? సరే చిన్న మాట, సరే సందర్భానికి ఎందుకు ఇది వచ్చింది నాకు తెలియదు. మార్పులు ఏమని పిలిచారు మీకు తెలుసు అనుకున్నారు. లోన్ తీసుకున్నవాడు మళ్ళా తిరిగి కట్టడానికి 6 months వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు బ్యాంక్ ఏమన్నదంటే 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకో, గవర్నమెంట్ 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చాను. ఇప్పుడు నిజంగా కట్టగలిగిన వాళ్ళు కూడా మేము కట్టమంటున్నాను. నిజంగా కట్టడానికి డబ్బులుండి, అవకాశం ఉండి, సంపాదన కట్టమంటున్నారు. అందుకని ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ లింక్ పెట్టింది. నిజంగా ఈ కరోనా వల్ల ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో వాళ్ళు మాత్రమే కట్టడానికి వీలేదంట. సరిపోదా? నిజంగా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అలాగే ఉంటుంది. ఇప్పుడు అవకాశం రాగానే అందరూ తీసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తుకి వచ్చిన తర్వాత నేనంటారా, నీకు ఇంకా అవకాశం లేదు, నువ్వు అవకాశం తీసుకున్నావు, నువ్వు బయటకు వచ్చేసినట్టు. ఆయన అంటున్నాడు, ఆ గొడ్డలి చెట్టు వేరు మొదట్లో ఉన్నది, సరిగ్గా ఫలించకపోతే పోతుందని. మనం కూడా వర్తమానంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా ఫలించకపోతే వినపట్ల నాకు ఎందుకని ఈరోజు పోతేనా? ఇవన్నీ సరే, కోతనా సరే, ఇంతగా కట్ చేసి ఏం చేస్తారు? వాళ్ళకి ఆ చెట్లన్నింటినీ, ఫలించిన చెట్లన్నీ ఏం చేస్తారు? వినపల్లా? అగ్నిలో. ఇంకా ఆయన ఒక మాట అన్నారు, ఇంకా మంచి మాట తెలుసా? సరిగ్గా ఫలించిన చెట్లన్నీ, ఆ గురుగులన్నింటినీ జాగ్రత్తగా అన్ని చక్కగా చేసి ఒక కట్ట కట్టి, ఒకరు కూడా మిస్ కాకూడదండి, అన్నింటినీ కట్టగట్టి తర్వాత తీసుకొని అగ్నిలో పడేస్తారు. అంటే ఏ ఒక్కరు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ తీర్పుని తెలుసుకొని భయపడి అమ్మో అమ్మో అనేవాడు కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేయరు. అమ్మో ఎలా ఉంటుందా అంటారు తప్పితే వాళ్ళు ఏం చేయరు, ఏం మార్పు ఉండదు. నేను చూస్తూ ఉంటాను షుగర్ పేషెంట్లు, అమ్మ షుగర్ పెరిగిపోతే నాకంటారు. కానీ కంట్రోల్ అవుతారా? చూసారా కంట్రోల్ ఉండేవాళ్ళని? స్వీట్ కనిపిస్తే ఆగరు, మటన్ బిర్యానీ కనిపిస్తే ఆగరు. ఏంటి సమస్య? అమ్మ నాకు షుగర్ నాకు వద్దు అంటారు. మనం ఏదో తినిస్తే వాళ్ళు కావాలి, నేను తింటారు. భయం ఉందా? ఉంది. ఆ భయం పైకి చెప్పడానికి లోపల ఫీల్ అవ్వటల్లా. నేనంటాను వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు తెలిసి ఒక ఆమె ఉందండి, ఆమెకి 400 ఉంటుంది షుగర్, 400 ఉంటుంది షుగర్. అంటే మళ్ళీ చాలా భయం, అమ్మో నేను చచ్చిపోతాను, నాకు మహాభయం, నిద్రపడి పట్టాలి భయం. కానీ కంట్రోలింగ్ అలాగే అమ్మో దేవుడు చాలా భయం అంటే నాకు అంటారు, కానీ దేవుడు ఉండరు. నేనంటాను నిజంగా నువ్వు వాక్యం అంటే భయముగా ఉంటే ఆ యొక్క భయము నీ యొక్క జీవితంలో ప్రతిబింబించాలి. The fear of God should reflect in your life. That is worthy. ఆ యొక్క భయము, వాక్యం అంటే నీకున్న భయము నీ యొక్క జీవితంలో ప్రతిబింబించినప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అమ్మో నాకు భయం అని చెప్పుకోవడం ఎలాంటి ప్రయోజనం లేదండి. ఈరోజు చూడండి, మీరు బయటకు వచ్చి చూడండి, అందరికి కరోనా అంటే భయం ఉంది. మీరు బయటకు వచ్చి ఎవరికైనా భయం కనిపిస్తుందేమో?
మొన్న నేను మెడికల్ షాప్లో ఉన్నాను, మా మిస్సెస్కి మెడిసిన్ తీసుకోవడానికి. ఎవరైతే దోసుకుంటూ వచ్చాడు, ఇక్కడికి వచ్చి నుంచున్నాడు. ఇంకో మాట చెప్పు, నేను మాస్క్ ఎలా ఉంటుంది కదా, ఇట్లా మాట్లాడుతున్నాను. అసలు మాస్క్ కట్టుకుంది ఎందుకు? నువ్వు ఎవరితో మాట్లాడేటప్పుడు నోట్లో తొక్కలు రాకూడదు, ఇలా కట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు ఇట్లా కొరిగి ముఖం మీద పెట్టి మాట్లాడుతున్నా, ఏం చెప్పంటున్నాడు. నేను పక్కకు వచ్చా, నేనేం చేయాలి ఇప్పుడు? సరే, కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళు మన ఎదురు స్నానం చేసినట్టే. తెలుసా మీకు స్నానం చేయమంటే షవర్ కింద నుంచోడమే. మళ్ళీ భయం ఉంది. మాస్క్ ఎందుకు ఉంది చెప్పరా? ఈ భయం దేనికి ఉందో? 1000 రూపాయలకి భయం ఉంది. మీకు అర్థం కాదు, కొంతమందికి అర్థం 1000 రూపాయలు భయం అంటే ఏంటో. ఈ రోజు మాస్క్ లేకుండా బయటికి వెళ్తే 1000 రూపాయలు వేస్తారు, అందుకే నీకు మాస్క్. సరే, బానే ఉందా? మన ఇంటి పక్కన కరోనా వచ్చింది. ఇప్పుడు నిజమైన భయం తెలుస్తుంది. వాళ్ళు రాణిస్తాం మన ఇంటికి. అప్పుడు నాకు రోజు 5 మంది కూర్చొని గోడ మీద చదివి పెట్టి మాట్లాడదాం పక్కన వాళ్ళతో. మనకు ఒక అలవాటు ఉంది కదా. ఈ రోజు మాట్లాడండి. మన ఇంటి గేట్లోంచి వీలైతే వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడతాం. వాట్సాప్ వీడియో కాల్ వైరస్ రాదు కదా. ఏం జరిగింది ఇప్పుడు? నిజమైన భయం దగ్గరికి వచ్చినప్పుడు మనం తెలుస్తుంది. నేను అదే అంటున్నా, ఎత్తపాటు దగ్గరికి వచ్చినప్పుడు, మనం విడగబడతాం అనిపించినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం ఇక్కడే పోతామేమని భయం వచ్చినప్పుడు, అప్పుడు నాకు దేవుడు కావాలంట. ఒక సిస్టర్ గారికి ఒక పాస్టర్ గారు 26 ఏళ్ళు చెప్పాడు వర్తమానం. నేను అన్నాను, ఆమె స్కూల్లో టీచర్గా జాయిన్ అయినప్పుడు వర్తమానం చెప్పాడు. స్కూల్లోంచి రిటైర్ కూడా అయిపోయింది, చెప్తాను అన్నాడు వర్తమానం. నేను నిన్న బాగుంటుంది. రిటైర్ అయినా ఈరోజు రిటైర్ అయింది, ఒక 4 రోజులుగా పక్షవాతం వచ్చింది. 2 ఏళ్ళు మంచం మీదే, మొత్తం అన్ని మంచం మీద. ఇంకా కూర్చోడానికి లేదు, లేవడానికి లేదు, ఏమీ లేదు. మనం అక్కడికి వెళ్ళి ఉన్నాం దేవుడు కృపను బట్టి. ఒక సేవకుడు ఇస్తే అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ సేవకుడు ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె కుర్చీని లేచి నడుస్తా కుర్చీని కాలుతల దగ్గర వెళ్ళిపోయింది. ఆమె వచ్చినప్పుడు కుర్చీలో మోసులు వచ్చిన భర్త కొడుకు కలిసి. ఆమె సాక్ష్యం ఉంది ఇంకా నా దగ్గర, యూట్యూబ్లో ఉన్నది, తెలుపు. అప్పటి వరకు యేసుక్రీస్తు నామం అంటే ఆమె ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నామం కాదు, తండ్రి కుమారు ముగ్గురు, మీరు అబద్ధీకులు, మీరు తప్పుడు పోదా అన్నది. ఇప్పుడు మేము ఏం చెప్పాలా? ఆమె నా చేతి నుంచి మైకి లాక్కుని అంటుంది, అయ్యా ఏసు రక్తంలో జయమున్నది, ఏసు ఆమెలో జయమున్నది అంటాం. ఎవరు చెప్పారు ఆమెకి? దెబ్బ తిన్నాక మనకి భయం వస్తుందండి, ఉచితంగా చెప్తే భయం రాదు. అవునా? నీకు వచ్చిన మాట ఎందుకు సందర్భం వచ్చింది, నేను చెప్పకూడదు 2 సార్లు కూడా మళ్ళీ ఇదే వస్తుంది. దశంభాగాలు కట్టకపోతే నేను దశంభాగాలు కట్టాలి కదా అనుకుంటా. మీకు ఒకటి చెప్పనా, ఎంతైతే మీరు కట్టలేదో మీకు సమస్య ఖచ్చితంగా అంతే వస్తుంది. అదేంటో నాకు తెలియదు, నాకు కూడా జరిగినాయి. మిమ్మల్ని అంటలా, నేను నా వ్యక్తిగత అనుభవం అని చెప్తున్నా. మనం కట్టకపోతే ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా సమస్య ఎంత వచ్చినా ముందు కూర్చుంటుంది. ఆ సమస్య లాగా నాకు అర్థమవుతుంది. ఏమర్థమైంది? నేను బయట చెప్పను, నాకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ మంత్ లాగా ఏం చేస్తా, నమస్కారం ఇదిగో ఉంది దర్శనం అంటే పక్కన, నాకు సంబంధం లేదు. డాక్టర్ అన్నాడు మొట్టమొదటి ఈ డబ్బు కాదంటే. మనకి ఇంకో అలవాటు ఉన్నది, దశమ భాగం నుంచి మనం దాన్ని ఏం చేస్తాము, గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. దశమ భాగానికి గిఫ్ట్కి సంబంధం లేదు. పాస్టర్ గారికి కూడా దశమ భాగానికి గిఫ్ట్కి సంబంధం లేదు. గిఫ్ట్ వాళ్ళకి కూడా ఎక్స్ట్రా ఇవ్వు, దశమ భాగం గిఫ్ట్ కాదు. ఎందుకంటే దశమ భాగం అసలు నీది కాదు. నీది కాదు, నువ్వు గిఫ్ట్ ఎలా ఇస్తావు? ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇక్కడ గాలి ఉంది, మీరు గాలి తీసుకోవడానికి ఫ్రీగా అంటాను నేను. ఏంటది? ఎవరిది గాలి? నాదా? ఎవరిచ్చారు? ఇచ్చిందైనా అవసరం, ఆపేది కూడా ఆయనే. ఎంత గాలిలో మనకు ఒకసారి పేవలేం. అవునా? ఎందుకు ఆక్సిజన్ సిలిండర్ వాడతారు లోపల? లోపల అంటే ఎక్కడండి? హాస్పిటల్స్ ఇప్పుడు మొత్తం దానికి డిమాండ్. ఆక్సిజన్ బయట లేదా? ఉన్నది, అయితే వాళ్ళకి రావట్లా. వాళ్ళ సిలిండర్లు పెట్టి ఇచ్చాల్సి వస్తుంది. నేను అంటుంది అదే, ఇది ఉచితంగా వచ్చింది కాబట్టి అది నాది కాదు. నాది కాని దాని మీద నాకు కంట్రోల్ లేదండి. నా దైవ దాని మీద నా కంట్రోల్ నాకు ఉన్నది. ప్రజలో దేవుని నామానికి మహిమ కలుగును కాక. సరే, ఈరోజు నాకు ఈ వీడియో చూపిద్దాం అనుకున్నా, వీలు కదా, ఖచ్చితంగా నేను చూపిస్తాను. ఎందుకంటే మనం దేవుడి చిత్తం అయితే 3వ వారం అనుకుంటున్నాం ప్రభురాత్రి భోజనం అని. అంతా 15 తర్వాత తెచ్చి మనకి అంత అనుమతులు ఉన్నాయి కాబట్టి ప్రభు చిత్తం అయితే ఒక చిన్న వీడియో చూపిస్తాను.
విజయవాడలో ఒక సిస్టర్ ఉన్నది, ఆ సిస్టర్ కూడా ఇంటర్నెట్. వాళ్ళ ఇంట్లో ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది దశంభాగాల గురించి, ఎక్కువ 24 hours డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ చక్కగా ఉంటారు వాక్యంలో, ఎక్కడే వంకేం లేదు. ఆ సిస్టర్కి కూడా చాలా ఇష్టం, బ్రదర్కి కూడా చాలా ఇష్టము. అయితే దశంభాగాల విషయం ఇద్దరు ఫైటింగ్ అవుతా ఉంటారు. సిస్టర్ ఏమంటది, నువ్వు ముందు దశంభాగం తీ, తర్వాత ఏదైనా కానీ అంటది. బ్రదర్ అంటారు తీర్థామలే, ఏం కాదులేండి, ఆయన ఇచ్చే వ్యక్తి బట్ తక్కువ వ్యక్తి ఏమి కాదు, ఇద్దరు మంచి వాళ్ళు వాక్య ప్రకారం. ఒక రోజు నీకు ఒంట్లో బాగా భర్త వచ్చి హాస్పిటల్కి వెళ్దాం పదాను, వంట నేను రాను హాస్పిటల్కి. ఏం నువ్వు దశంభాగం కడితే నేను హాస్పిటల్కి వస్తా, లేకపోతే రాను. కడదాం ఎక్కడికి పోతే ఇంకా నిలవలేదు కదా, కాదు కదా, ఇంకా రాగానే ముందు తీసి పక్కన పెడితే నేను హాస్పిటల్కి వస్తా, లేకపోతే రాను. ఎందుకు నా మాట అంటున్నావు, నువ్వు పోయిన దశంభాగం కట్టలేదు కాబట్టి నాకు ఈ జ్వరం వచ్చిందా. నీకు కూడా తెలుసా, ఇట్లా కట్టారు అట్లా జ్వరం పోయింది. కట్టమని నా ఉద్దేశం నాకు ఇవ్వడం కాదండి, తీసి పక్కన పెట్టారు. అయ్యా ఇది దశంభాగం నీకు ఇచ్చేది, నా సంబంధం లేదు. మా ఇంట్లో నేను కొన్ని వందలు అలాంటి అనుభవించాను. ఇంకోటి చెప్పట్లేదు, నా ఇంట్లో నేను నాకు వచ్చే దాంట్లో తీసి కొన్ని వందల సార్లు అనుభవం పొందుకున్నాను. లాక్డౌన్ టైంలో కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నాకు వచ్చే దాంట్లోంచి తీసే విషయంలో ఎప్పుడు నేను వెనకడుగు. నేను ఇస్తే నాకు ఎలాగైనా ఆలోచన కూడా చేయలేదు. మనం అది తీసి ఇచ్చినప్పుడు అసలు ఇంకో మాట చెప్తాను తెలుసా, దశంభాగం అంటే మనకి వచ్చిన దాంట్లో ఇస్తున్నామా, వేరు వేరు ఇస్తున్నామా, ఉన్న దాంట్లో ఇస్తున్నామా, వచ్చిన దాంట్లో ఇస్తున్నామా. మన బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ వచ్చి మనం ఇవ్వట్లేదండి. ఈ నెలని సంపాదించినాడు నా దశంభాగం నేను ఇస్తున్నా, అంతేనా? రైట్? కొత్తదా పాతదా ఇది? ఇంకో మాట చెప్తా, గుండెలో మనకి ఇప్పుడు ఇక్కడ ఉండే కదా మాకల్లా సరిపోదు ఈ మాట చెప్తే. అవునా భాష గారు అంటారా మీరు? అమెరికన్స్తో మాట్లాడినప్పుడు అమెరికన్స్ ఒక మాట చెప్పారు నాకు, ఎందుకు అమెరికా అయితే దీవించబడిందంటే అమెరికా క్రైస్తవ కంట్రీ, యు నో దట్ అమెరికా ఇస్ ఎ క్రిస్టియన్ కంట్రీ. వాళ్ళు నెలలో దశంభాగం కట్టడం కాబట్టి ఇంకో పని చేస్తారు తెలుసా మీకు? అసలు ఈ మాట భాస్టర్ గారు ఇంక ఇప్పుడు నిద్రపట్టదేమో, దశంభాగానికి నిద్రపట్టదు కొంతమంది. ఇంకా అసలు ఇంకా వాళ్ళకి దాన్ని ఏమంటారు, నిద్రలేని తనాన్ని ఏమంటారు ఇంగ్లీష్ చదువుతారు, నిద్రలేమి అని ఒక వ్యాధి వచ్చేస్తుంది మనకి. ఏంటి అంత పెద్ద వ్యాధి అంటారా? వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరము దశంభాగం కట్టిన తర్వాత, పోయిన సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరము నా బ్యాంక్ బ్యాలెన్స్ 2 లక్షలు ఉన్నది, డిసెంబర్ 31కి నా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షలు అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 5 లక్షల మీద దశంభాగం కడతారు. నాకు 10,000 వస్తుంది దశంభాగం అంటే అమ్మ 1000 రూపాయలు భాస్కర్ ఉంచుతాయి ఇంట్లో అనుకుంటున్నాం మనం. ఇప్పుడు 5 లక్షల మీద దశంభాగం ఎంత నిద్ర పడుతుంది? ఎంత దశంభాగం అయ్యా? 50,000 భాస్కర్ గారికి ఉంచుతాం. ఇంకా అరగంట గంట చెప్తాడు గట్టిగా ఆయనకి మేము ఎంత ఇవ్వాలి? 50,000. అయ్యా నువ్వు ఉద్యోగం మానేసి నువ్వు కూడా భాస్కర్ అవ్వాలి, అవునా? అయితే నేనేమంటానంటే గమనించండి, నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా, నేను సేవకుడిని అవ్వాలని నాకు ఇష్టం లేదు, అయినా కానీ వచ్చి చేయాల్సి వస్తున్నది. అయితే దేవుడు ఇచ్చాడు కాబట్టి, పోస్టులు ఇచ్చేవాడి పెట్టాడు కాబట్టి ఉన్నంత వరకు యథార్థంగా చేయాలి అంతే. ఆ తర్వాత నా లెక్క నేను అప్పచెప్పుకుంటాను. ఉన్నంత వరకు నా పని చేయాల్సింది. కాబట్టి కుటుంబ యజమానురాలైనా కానీ ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం అనగానే ఆ విన్న వాక్యాన్ని యథార్థంగా చేయాలి. సరే సందర్భం వచ్చింది, ఒక మాట చదివి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. Let us start our books to book of Hebrews chapter 7 verse 9 and 10. From 9 we'll start reading from 9. తెలుగులో ఒకళ్ళు ఇంగ్లీష్లో ఒకళ్ళు చదవండి. Book of Hebrews chapter 7 from verse 9. 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనం తెలుగులో. నా తెలుగు చదవగలను, ఇంగ్లీష్ మీడియమేనా? సరే. అంతేకాక ఒక విధమున చెప్పిన యెడల 10వ వంతులను పుచ్చుకొని లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశమును ఇచ్చెను. ఎవరెవరు? And as I may so say, Levi also who received tithes paid tithes in Abraham. ఉన్నారా? అబ్రహాము కొడుకు ఎవరండి?
Isaac. Isaac is the son of Abraham. Right. Jacob, son of Isaac. Levi, son of Jacob. అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు లేవి. అయితే ఇక్కడ బైబిల్ ఏమంటుంది అపోస్తలుల పౌలు చూడండి, 10 వంతులు పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశము కట్టెను. అబ్రహాము ద్వారా లేవి దశమాంశం కట్టాడు. ఎలాగా? అబ్రహాముకి కొడుకు ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకి యాకోబు పుట్టాలి, యాకోబుకి లేవి పుట్టాలి, అప్పుడు వెళ్ళి లేవి దశమాంశం కట్టాలి. ఎవరు దశమాంశం ఎవరు కట్టారు? అబ్రహాములో నుండి ఆ దశమాంశం కట్టాడంట. ఎవరు? లేవి. ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నాము? ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాం. రైట్. ఇప్పుడు అబ్రహాములో ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకులో ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. యాకోబులో ఎవరు ఉన్నారు? లేవి ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు అబ్రహాము వెన్నులో వీళ్ళందరూ ఉన్నారు అన్నాడు. ఇంకెవరు బయటికి రాలేదండి. అబ్రహాము మెల్కీసెదెకు దగ్గర రొట్టె ద్రాక్షారసం పుచ్చుకున్నప్పుడు, దశమభాగం ఇచ్చినప్పుడు అక్కడ ఇంకా ఇస్సాకే పుట్టలా. ఇస్సాకే పుట్టకుండా యాకోబు ఎక్కడి నుంచి వస్తాడు, యాకోబు పుట్టకుండా లేవి ఎక్కడి నుంచి వస్తాడు? అయితే ఆ క్రమము అక్కడి నుంచే వచ్చింది అంటున్నాడు. కాబట్టి గమనించండి, ఆ క్రమము మనం పాటించవలసి ఉన్నది. 10వ వచనం, ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉన్నాడు. పితరుడు అంటే ఎవడు? ఆ వంశానికి ముందు ఉన్న వ్యక్తిని పితరుడు అంటామండి. ఇప్పుడు అబ్రహాము లోపల ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకు లోపల యాకోబు, యాకోబు లోపల లేవి ఉన్నాడు. నిజంగా మనము దేవుడి చేత ముందుగా నిర్ణయించబడినట్టయితే ఆ కార్యములు మొత్తం ఒకే క్రమంలో జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నీ నెల దశభాగం గట్ల దశభాగం గట్టు అని అడిగినట్టుగా కానీ ఉన్నట్లయితే ఈరోజు నేను ముందు నిలబడి ఉన్నా. లెక్క చెప్తాను. నేను ఎవరికన్నా ఎప్పుడన్నా అలా నేను చెప్పడం జరిగిందా? నో సార్. ఇది ఎవరెవరికి చెప్పాలి? అబ్రహాముకి ఎవరు చెప్పారు దశభాగం కట్టమని? అసలు చెప్పారు ఎవరన్నా? చెప్పలేదండి. ఎందుకని కట్టాడు చెప్పండి. అలా అబ్రహాము దేవుడి లోపల ఉన్నాడు. నువ్వు దేవుడి లోపల ఉన్నప్పుడు, దేవుడు నీ లోపల ఉన్నప్పుడు ఇంకొకరు నాకు చెప్తే కడతాను కాదండి. దేవుని యొక్క వాక్యం నా దగ్గరికి వస్తే ఆ పని నేను చేస్తా. నేను అంటున్నాను, వినటము కాదు, లోబట్టము కావాలి. ఎవరు లోబడతారంటే ప్రవర్తన చూడండి, దేవుని చే ముందుగా నిర్ణయించబడి, ప్రీడెస్టినేటెడ్ బై గాడ్, దేవుడి చేత ముందు నిర్ణయంలో ఉన్నవాడు, దేవుడి చే పిలువబడి, కాల్డ్ బై గాడ్, దేవుడి చే ఎన్నుకోబడి, సెలెక్టెడ్ బై గాడ్, దేవుడి చేత ఏర్పరచబడి, ఎలెక్టెడ్ బై గాడ్, దేవుడి చేత రక్షించబడి, ప్రొటెక్టెడ్ బై గాడ్. పిలువబడ్డాము దేవుడి చేత, దేవుడి చేత రక్షించబడ్డాము, దేవుడి చేత ఎన్నుకోబడ్డాము, దేవుడి చేత దాన్ని ఏమంటాము, నిర్ణయించబడ్డాము. ఇవన్నీ దేవుడి చేత చేయబడ్డాయి. ఇప్పుడు మానవుడు ఎవడన్నా చెప్తే మనం చేసాము ఇవన్నీ? లేదండి. నేనంటారా దేవుడు దీనిలో ఉన్న వాక్యంలో కూడా మా పాస్టర్ గారు చెప్పారు నేను చేస్తాను కాదండి. నా వాక్యము నీతో మాట్లాడినప్పుడు ఇది నాకు దేవుడే చెప్పాడని నువ్వు చేయవలసి ఉంటుంది. ఈ వాక్యం నువ్వు చూపిస్తున్న కారణం అదే. గమనించండి. బాప్టైజ్ ఇంటు ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనమందరం ఒకటే శరీరంలో బాప్టిజం పొందుతుంది. బాప్టిజం పొందాము. ఎలా పొందాము మనము? పాస్టర్ గారు చెప్పారన్నా. ఎలాగా? ఆ వాక్యం విన్నప్పుడు నేను బాప్టిజం పొందకపోతే నా పరిస్థితి ఏంటి, నేను వదిలిపెడతాను అని చెప్పి నువ్వు చేశావు. నేను అంటున్నా మరి ఈ విషయంలో ఒక దశభాగం విషయం మాట్లాడలేదండి, అన్ని విషయాలు నేను మాట్లాడుతున్నా. ప్రతి విషయం కూడా వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు చేయవలసి ఉన్నది. ఎందుకని? బికాస్ వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన యొక్క శరీరంలో మనమందరము భాగస్థులమై ఉన్నాము. ఆ శరీరాన్ని కుడి చేయి సరిగ్గా పనిచేసి ఎడం చేయి సరిగ్గా పని చేయకుండా ఉంటుందా? పని చెయ్యనది ఆయన లోపల ఉండదు. వాక్యానికి లోపడిన వారు ఆయన లోపల ఉండరు. కాబట్టి ఈరోజు మనము ఆయనలో ఉన్నాము అని చెప్పాలంటే మనం వాక్య ప్రకారంగా ఉండాలి. ఆయన నా లోపల ఉన్నాడని చెప్పాలంటే నేను వాక్య ప్రకారంగా ఉండాలి. వాక్య ప్రకారం లేనప్పుడు దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. చూడండి, మనిషి ఎలాగైతే ఉన్నాడో నీడ అలాగే ఉంటుంది. నీడ ఒక రకంగా, మనిషి ఒక రకంగా ఉండదు. ఆయన ఎలాగైతే ఉన్నాడో మనము అలాగే ఉండవలసి ఉండదు. మళ్ళీ ఏదైనా మాట్లాడుతుంది, నేను ముగిస్తున్నా. నా శరీరంలో ఏదైనా కదిలినప్పుడు నా యొక్క నీడ కూడా కదులుతుంది. రైట్. అదేవిధంగా క్రీస్తు యొక్క శరీరం కదిలినప్పుడు ఆయనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క పరిశుద్ధాత్ముడు కూడా కదలడం. క్రీస్తు కాదండి, పరిశుద్ధాత్ముడు అలా కదులుతున్నాడు. మరియు క్రీస్తు పరలోకంలో ఉన్నట్లయితే ఆయన యొక్క భూమి మీద ఉన్న ఆత్మీయమైన శరీరము ఆయన విధంగానే కదులుతున్నది. ఆయన అక్కడ ఎలాగున్నాడో మనం ఇక్కడ అలాగే కదులుతాం. ఆయన అక్కడ ఎలాగ మూవ్ అయ్యాడో మనం ఇక్కడ అలాగే మూవ్ అవుతూ ఉంటాం. ఆయనలో ఏదైతే కలిగి ఉన్నాడో మనము దాన్నే కలిగి ఉంటాం. కాబట్టి గమనించండి,
దేవుడు యోబుతో మాట్లాడినప్పుడు మనం దేవుడి లోపల ఉన్నాం. దేవుడు ఆది కాండంలో 6 దినములు సృష్టిస్తున్నప్పుడు మనం ఆయనతో పాటు అక్కడ ఉన్నాం. ఆయన ఆది కాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఆదామును సృష్టిస్తున్నప్పుడు మనం అక్కడే ఉన్నాం. ఆదాముకి గాలితో కలిగేసి దేవుడు అవ్వను బయట తీస్తున్నప్పుడు మనం అక్కడే ఉన్నాం. ఆదాము అవ్వ తప్పులో పడిపోయి వాళ్ళు బయట పంపిస్తా ఉన్నప్పుడు మనం దేవుడి లోపల ఉన్నాం. అబ్రాహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు మనం అక్కడే ఉన్నాం. అబ్రాహాము దగ్గరికి మెల్కిసెదెకు వచ్చిన దశభాగాలు కడుతున్నప్పుడు మనము ఆ మెల్కిసెదెకులో ఉన్నాం. అలాగే ప్రతి దానిలో మనం ఆయనతో పాటు ఉన్నాం. అయితే గమనించండి, మనము ఎక్కడ ఆయన నుంచి బయటకు వచ్చామో ఒక మాట చెప్పి నేను ముగిస్తాం. యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు, ఆ సిలువ మీద ఆయన్ని బలితో పొడిచినప్పుడు, అక్కడ రక్తము నీరు 2 బయటకు వచ్చినప్పుడు మనము అక్కడ బయటకు వచ్చాం. మనం అక్కడ బయటకు వచ్చాం. ఆ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన లోపలికి ఎప్పుడు వెళ్ళాము? ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందడం ద్వారా మళ్ళీ ఆయన లోపలికి వచ్చాము. కాబట్టి మనం బయటికి రావడం అంటే టెంపరీ, లోపలికి వెళ్ళడం పర్మనెంట్. కాబట్టి మనం అక్కడి నుంచి బయటకు వచ్చాము, ఆయన ఎవరో తెలుసుకున్నాము, బాప్తిజం ఏంటో తెలుసుకున్నాము, దాన్ని ఒప్పుకున్నాము, అంగీకరించాము, బాప్తిజం పొందున్నాము. ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇక లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే లోపలికి వచ్చిన వాడి వలనే ఉండాలి. రైట్, ముగిస్తాను. పెళ్లి కుమార్తెకి ఇవ్వబడిన వస్త్రం ధరించుకున్నాం. రైట్, ఎటువంటి వస్త్రాలు అయ్యి? పెళ్లి కుమార్ వధువు యొక్క వస్త్రం, బ్రైడల్ గార్మెంట్స్. రైట్, ఇప్పుడు ఆమె ఎలా ఉంటుంది? ఏం చేస్తున్నామా? ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా పెళ్లి కుమార్తె నీరసంగా కూర్చోవడం చూసారా? ఎక్కడన్నా అవ్వా నా వల్ల అది అయిపోయింది, ఇంకెంతసేపు అయిపోయింది అనే పెళ్లి కూతురు మీరు చూసారా? నేనైతే చూడాలి నా జీవితంలో. మీరు అది చూసారా? అసలు ఈ పెళ్లి నాది అంటే ఎలా ఉంటారు? ఒక సామెతను తెలుసా మీకు? ఊపే కూహ అంటారు, తెలుసా లేదు? ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి ఎక్కువ ఉంటుందంట, మరి పెళ్లి కూతురు హడావిడి ఇంకా ఉంటుంది. ఎంత ఉండాలి? పెళ్లికి వచ్చిన బంధువుల హడావిడి ఎక్కువ ఉంటుంది. ఇక పెళ్లి కూతురు మొక్కలు ఎలా ఉంటుందంటే, మన ఇక్కడ 5 లైట్లు వేసి 5 లైట్లు తీసేసినప్పుడు ఆ మొక్క వెలుగుతూ ఉంటుంది. అంత గొప్ప వెలుగు ఆమె లోపలికి వస్తుందండి. అది వాళ్ళు వేసిన పెయింటింగ్ వల్ల రాదండి. ఈ సున్నం వేస్తారు కదా, ఇట్లాంటి సున్నాలు వేస్తూ ఉంటారు కొంతమంది పెళ్లి కూతురికి. ఈ సున్నాలు వేయటం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేదు. సున్నం అంటే ఏదో అనుకున్నారు, ఏంటది? మేకప్. ఈ మేకప్ అది దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మరి ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు. అది ఎవరిని భ్రమ కలిగి చేయడానికి? సరే, సందర్భం వచ్చింది. మళ్ళీ ఒక మాట చెప్పండి. ఒక ఆయన ఫేస్బుక్లో ఒక అమ్మాయితో మాట్లాడతాం. ఆయనకి 74 ఏళ్ళు, ఆమెకి 19 ఏళ్ళు. మరి ఆయన మాటలో పెట్టాడో ఈమె ఆయన మాటలో పెట్టిందో, మొత్తానికి ఒకళ్ళ మాటలో ఒకళ్ళు పడ్డారు. జరిగింది, బాగానే ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఆమె పలానా ఊరని చెప్పింది. నీ దగ్గరికి వస్తున్నాను, నేను ఫ్లైట్ టికెట్ తీసుకున్నా, రెడీ, నీ దగ్గరికి వచ్చేస్తాను, ఇంత మాట్లాడదాం. మంచిది. అయితే ఏమని చెప్పిందంటే, మా ఫ్రెండ్ వస్తాడు, నువ్వు ఒక సూట్ కేసు వస్తావు, దానికి తీసుకురామో. ఓకే, డన్ అన్న. సూట్ కేసు ఫ్రెండ్ వచ్చాడు, సూట్ కేసు ఇచ్చాడు, లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు. ఆ చెకప్లో పట్టుకున్నాడు, దాని మీద డ్రగ్స్ ఉంది, మొత్తం బ్యాగ్ నిండా డ్రగ్స్. నీకు 74 ఏళ్ళు, 2 సార్లు గుండెకి ఆపరేషన్ అయింది. సో ఈయన అన్నాడు, ఇది నాది కాదు, వేరే వాడు ఇచ్చాడు అన్నాడు. సరే, వేరే వాడు ఎవరో చెప్పన్నారు. ఎవరో చెప్పు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఫోటో, వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి. మీ దగ్గర ఏమీ లేదు. ఇంకా జైల్లో ఉన్నాడు. సో ఇదంతా ఏంటంటే, ఎందుకని చెప్పానంటే, ఫోటో ఆమెది కాదు, వేరే ఫోటో పెట్టింది. పేరు ఒకటిది, ఫోటో ఒకటిది. మీకు తెలిసి ఫేస్బుక్ అంటే బుక్ అవటమే. పట్టుకున్నా 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలియదండి అంటే మొత్తం స్టోరీ అంతా రాస్తే ఏం స్టోరీ అంటే, ఈయన ఆమెను ప్రేమించాడు. అంతేంటి ఇక్కడ 74. అక్కడంతా ఆ మొఖం తెలియదు, ముక్కు తెలియదు, ఏదో పెయింటింగ్ వేసిన ఫోటో పెట్టిన ఆ ఫోటోకి ఫ్లాట్ అయిపోయాయి. నేనంటే ఆ పెయింటింగ్లు ఫ్లాట్ అయితే మీ జీవితాలు కూడా అంతే ఉంటాయి, అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ. ఈ ఫేస్బుక్ ప్రేమలు నేను నమ్మను, వాట్సాప్ ప్రేమలు కూడా నేను నమ్మను. అదేదన్నా ఉండదంటే దాని పేరు ఒకటి పచ్చాబద్దు, దాని పేరు. అసలు పూర్తిగా అసలు వ్యర్థమైనది అనమాట. మనుషులకి ఏంటంటే మాస్కులు ఉంటాయండి, మనకు చూపించే మాస్క్ ఒకటి, వాళ్ళ క్యారెక్టర్ ఒకటి. ఈ మాస్క్ చూపిస్తాం, మనం అందరికి క్యారెక్టర్ చూపించాం.
నిజంగా నువ్వు దేవుడు ఆత్మ కలిగి ఉంటే నీకు మాస్తి క్యారెక్టర్ కనిపిస్తుంది. ప్రవక్తడు మాట్లాడాడు, నీవెవడో నాకు చెప్పొద్దు, నీ ఫ్రెండ్ ఎవడో నాకు చెప్పు, నీ క్యారెక్టర్ నేను చెప్తా అంటాడు కదా. సరే తాడి చెట్టు కిందకి కూర్చోండి, వెళ్ళి ఒక లోట ఇస్తా మీకు, లోట అంటే పాలు ఇస్తా, కూర్చొని పాలు తాగండి తాడి చెట్టు కింద. ఏమంటారు? అయ్యా అమ్మా మీరు అనండి, అయ్యా ఇదిగో ఇది కళ్ళు కాదు, కావాలంటే పాలు నువ్వు కూడా తాగాలండి. ఏమంటారు వాళ్ళు? నువ్వు తాగేది పోయి మాకు కూడా తీసుకొచ్చిస్తావు. ఇక నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నిజంగా పాలు తాడి చెట్టు కింద ఎందుకు? అర్థమైందన్నమాట. నువ్వు మంచోడు అయితే చెడ్డతో సహవాసం ఎందుకు? నువ్వు వర్తమానమే కలిగి ఉన్నవాడు అయితే నీకు మేకప్ ఎందుకు? అర్థమవుతుందని చెప్తున్నది కరెక్ట్గానే ఉన్నదా? నువ్వు క్రీస్తులోనే ఉంటే లోకం నీకు ఎందుకంట. నేను ఆయనలో ఉన్నాను అని చెప్పుకుంటా నువ్వు లోక పనులన్నీ చేస్తున్నావు అంటే దేవుడి లోపల లేడు. పాలు ఎక్కడ తాగొచ్చు? ఇంట్లో కప్పులో తాగొచ్చు, గ్లాసులు తాగొచ్చు. నువ్వు తాడి చెట్టు కింద కూర్చొని ఒక లుంగి కట్టుకొని బనీన్ వేసుకొని మట్టి అంతా పూసుకొని ఒక పెద్ద లోట పెట్టుకొని 2 చేతులు పైకి తాగుతాయి, పాలు తాగుతాడు, ఎలా ఉంటుంది? అసలు అవసరం ఎందుకు వచ్చింది నీకు అంటున్నా నేను. చెడ్డోడి పక్క నువ్వు ఉండి వాటితో పాటు తిరుగుతా, నేను మంచోడేనండి కావాలని ప్రూవ్ చేసుకున్నాను చెప్పడం దేనికి? ఎవరు నమ్మిస్తాను? ఇది నో యూజ్ అండి. అదే అంటున్నా, నువ్వు క్రీస్తుని నమ్మించలేవు. ఎవరు వస్తున్నారు మాట్లాడరా? మీరు తల్లిదండ్రులు నమ్మించవచ్చు, ఇంట్లో వాళ్ళు నమ్మించవచ్చు, తెలిసిన వాళ్ళు నమ్మించవచ్చు, దేవుడు నమ్మించలేరు. కాబట్టి ఎవరికి భయపడాలి? ఈరోజు పాస్టర్ గారికి భయపడతాను, తల్లిదండ్రులు భయపడతాను, దేవుడికి భయపడలా. నేనంటుంది పాస్టర్ గారు తల్లిదండ్రులు తర్వాత అండి, ముందు దేవుడు. అక్కడ భయపడితే ఇక్కడ మనం సరిగానే ఉంటాం. నిజంగా దేవుడికి భయపడ్డవాడు తల్లిదండ్రులు గౌరవిస్తాడు. బైబిల్ చెప్తుంది 10 ఆజ్ఞలు ఏమన్నది? యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రుల్ని నువ్వు గౌరవించాలి. ఈరోజు తల్లిని తండ్రిగా ఏమంటాం? నా ఆన్సర్ జాబు నీకు తెలీదు, నాకు తెలుసు. ఏంటిది? ఎంత ప్రయాసపడితే మన తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాం తెలుసా? ఎంత కష్టపడితే మన తండ్రి ఎంత కష్టపడితే ఈరోజు మనం ఎంత తిరిగామో తెలుసా? అది మనకు తెలియాలండి. ఆ బాధ్యత మనకు తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? వాక్యానికి లోపడుతున్నప్పుడు, దేవుడు మన లోపల ఉంటున్నప్పుడు, వాక్యం అంటే భయం ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరి పట్ల గౌరవం కలిగి ఉంటాం. నేను చూడండి, ఏ కుటుంబంలో నేను ఏరా అని కానీ ఒరే అని కానీ లేకపోతే ఆడపిల్లలు పిలుస్తాడు, ఇంకో పేరు ఉండి ఆ పేరు పిలిచి ఇష్టపడాను. నేను వాళ్ళ పేరుతో పిలవాలి అంతే. నిజంగా దేవుడు ఆత్మకుంటే నువ్వు ఆ పని చేస్తా. ఫస్ట్ నా ఫ్రెండ్స్ని ఇప్పుడు దాకా నేను ఎవరిని ఏరా అని పిలవలేదు, చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు. అందుకే ఒక మాట అంట, నిజంగా మనం దేవుళ్ళలో ఉంటే నీకు పుట్టుకతోనే లక్షణం వచ్చి ఉంటుంది. నువ్వు బాప్తిజం పొందే కాదండి, నీకు ఫస్ట్ నుంచే ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్పండి, వర్తమానంలోకి వచ్చి నిజంగా దేవుడాత్మ కలిగిన వాడు ఎప్పుడు యథార్థంగానే ఉంటాడు. నేను బాప్తిజం పొందాను కాబట్టి ఇక్కడి నుంచి యథార్థంగా ఉండాలనుకోడండి, ముందరే అది ఉంటుంది. కాబట్టి నేను అంటున్నా, మనం ముందు నిర్ణయంలో ఉన్నాం, ఈరోజు నిర్ణయం కాదు. దాన్ని బట్టి ధైర్యంగా ఉండండి, వాక్యానికి లోబడండి, దేవుడి వాక్యాన్ని ప్రేమించండి. దేవుడు నాలో ఉన్నాడని చెప్పుకోవడం కాదు, కానీ ఆయన ఉన్న విధంగా మనం ప్రవర్తించాలి. మనమందరూ లేచిన పడదాం.